నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రముఖ వ్యాపారవేత్త అయిన బాలరాజు గారి మృతదేహాన్ని ఈ రోజు తెల్లవారుజామున రామచంద్రపాలెం దగ్గరున్న వంతెన కింద గుర్తించారు. గత 8 నెలల్లో 3 వ్యాపారవేత్తలు హత్య చేయబడటం కలకలం రేపింది. ఈ హత్యల వల్ల గుంటూరు చుట్టుపక్కల ప్రదేశాల ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ వరుస హత్యలకు కారణాలను, ఈ హత్యల వెనుకున్న వ్యక్తులను కనిపెట్టేందుకు పోలీసులు తీవ్రంగా చర్యలు చేపట్టారు. ప్రజలు ఆందోళనకు గురి కావక్కర్లేదని, పరిస్థితి అదుపులో ఉందని ఇన్స్పెక్టర్ మణికంఠ హామీ. ఈ వరుస హత్యలు గుంటూరు మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో కలకలం రేపగా నేరస్తుల్ని త్వరలో పట్టుకుంటామని వారు ధీమా వ్యక్తం చేశారు. భయపడ్డావా? భయపడకు. నువ్వేం చేస్తావంటే ఈ రోజు రాత్రి 2 గంటలకి దొనకొండ పక్కనున్న క్వారీ దగ్గరికి 2 కోట్లతో వస్తున్నావు. ఎవరా నువ్వు? బెదిరిస్తున్నావా? నేను చెప్పినట్టు నువ్వు రాలేదంటే బ్రిడ్జి కింద 4 చచ్చిపడున్నట్టు నువ్వు చచ్చిపడుంటావు. హలో హలో హలో, లాల్ సార్, ఇందులో 2 కోట్లున్నాయి. అందరికీ భయం రావడం మొదలైంది. ఇక మనకి డబ్బులు రావడం మొదలవుతుంది. అందరికీ ఫోన్ చేయి. నీకెందుకు డబ్బులు ఇవ్వాలి? ఇవ్వడం కుదరదు. హలో హలో, ఎందుకు ఇవ్వాలి? చెప్పండి. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మిస్టర్ మణికంఠ, ఈజ్ మై ఫ్రెండ్ రత్నాకర్. హలో సార్. హలో. సేమ్ గైస్ ఆర్ థ్రెటనింగ్ హిమ్. మ్యాటర్ కొంచెం సీరియస్ గా ఉంది. 2 కోట్ల రూపాయలు అడిగారు. చివరగా చనిపోయిన బాలరాజు నా ఫ్రెండ్ సార్. బయట ప్రపంచానికి ధనవంతులుగా కనిపించే ఎంతో మంది కూటికే కష్టపడుతున్నారు. బిజినెస్ చేసే వాళ్ళకి ఉన్న ఆస్తుల కంటే అప్పులే కదా సార్ ఎక్కువ. వడ్డీలు కట్టలేక చస్తున్నారు. నిజం చెప్పాలంటే ఆ రోజు డబ్బుల కోసం బెదిరించినప్పుడు బాలరాజు దగ్గర డబ్బులు లేవు సార్. అది తెలియక వాడిని అన్యాయంగా చంపేస్తారు సార్. వాళ్ళ కుటుంబం నా కాళ్ల మీద పడి ఏడ్చినప్పుడు వాళ్ళని వదలకూడదు సార్. ఎక్కడికి రమ్మన్నారు? అమౌంట్ కరెక్ట్ గా ఉందా? కరెక్ట్ గా ఉంది. సార్, డబ్బు చేతికొచ్చింది. ఏ ప్రాబ్లం లేదు, వచ్చేస్తున్నాం. ఏంటి సడన్ గా ఏదో బండి వస్తుందా? గెట్ రెడీ బాయ్స్. నగరంలోని వ్యాపారవేత్తల్ని బెదిరించి డబ్బు గుంజిన గుంపుకి పోలీసులకి మధ్య నిన్న రాత్రి జరిగిన కాల్పుల్లో పేరు మోసిన రౌడీ భవానీ సోదరుడు అయిన దినకర్ అనే దీన కాల్చి చంపబడ్డాడు. పైగా పరారీలో ఉన్న వారి అనుచరుల్ని పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. నానా చాలు నానా, బండి అరిగిపోతుంది. బాబు, ఫోన్ మర్చిపోయావు. వేయమ్మా. వస్తానమ్మా. అలాగే బాబు. చాలు బాబు, బయలుదేరు. అన్నా, ఇంటి నుంచి బయలుదేరన్నా. అలాగేనా? అలాగే. వాసవి నగర్ దాటాడనా? లాస్ట్ అంటారన్నా. లెఫ్ట్ పోనీ.
సాంబశివపేట సిగ్నల్ అన్నా. పితాసుతుడి పరిశుభ్రమైన ఆత్మ పేరుతో సహోదరుడు ఆల్బర్ట్ ఆత్మ శాంతించాలని ఆ పరలోకమునందున్న ప్రభువుని ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం. ఆమెన్. అయ్యా, ఫుల్ సెటిల్మెంట్. ప్రతి నెల మీకు పెన్షన్ వచ్చేస్తుంది. బ్లడ్ రిలేషన్ ఉంటే చెప్పండి, డిపార్ట్మెంట్లో తప్పకుండా ఉద్యోగం ఇప్పిస్తాను. అయ్యా, ఒక్కడే కొడుకు మాకు. వచ్చే నెల పెళ్లి ఏర్పాటు చేశాం. ఇంతలోనే ఇలా జరిగిపోయింది. నా వస్తు లేకుండా చేశారు. అయ్యా, మాకు ఈ డబ్బు వద్దు. మా వాడిని చంపిన వాళ్ళకి శిక్ష పడాలయ్యా. ఆ తర్వాత తీసుకుంటాం. మమ్మల్ని క్షమించండి. వెళ్ళొస్తావయ్యా. ఎస్ఐ ఆల్బర్ట్ గూండాలచే దారుణంగా హత్య చేయబడ్డ నేపథ్యంలో ఆల్బర్ట్ తల్లిదండ్రులు కన్న కొడుకు చనిపోయిన బాధను తట్టుకోలేక నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. ఆల్బర్ట్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా పరిగణించబడ్డ భవానీ తనే ఈ రోజు స్వయంగా వచ్చి న్యాయస్థానంలో సరెండర్ అయ్యారు. భవానీని శివ, ప్రిజన్ లో హ్యాండ్ ఓవర్ చేసి నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఏం పోలీసు నేనుగా వచ్చి సరెండర్ అయిపోయాననుకుంటున్నావా? 15 రోజుల్లో తిరిగి వచ్చేస్తాను. కానీ ఇకపై మా వాళ్ల జోలికి రావడానికి ఏ పోలీసోడైనా ఆలోచిస్తాడు. వాట్ యు సే? మళ్ళీ చెప్పు. భయమా? పోలీసోడికా? అటువైపు చూడు. ఒక పోలీసోడు ఎంట్రీలోనే పుచ్చి లేపుతున్నాడు. ఎవరితో పందెం కోడిరా నేను? రేయ్, నువ్వు పందెం కోడివని ఈడికే కదా ఆడియన్స్ అందరికీ తెలుసురా. ఇప్పుడు నువ్వు కొట్టిన దెబ్బకు 10 మంది లగేజీలు డ్యామేజ్ అయిపోయినాయి. ఈడు చేసిన క్రైమ్ ఏంటి? ఊరుకో బావా, ఆ చిన్నపిల్ల చేతిలో బిస్కెట్ లాక్కున్నాడు వీడు. బిస్కెట్టా? ఏదో 2 మర్డర్లు చేసిన లెవెల్లో కొట్టావు. రేయ్, మరి దీన్నేమంటావు? రేయ్, నేను డీసెంట్ గా ఆ పాప దగ్గర అడిగి తీసుకున్నాను రా. 2 ఒకటే రా. అది సరేనే బావా, నిన్న నైట్ ఫోన్ లో అదో టైప్ గా మాట్లాడేవే, ఏంటి మ్యాటరు? అదే మరి ఏం లేదు బామర్ది. నిజం చెప్పమంటావా? నిన్న నా పెళ్ళాం నన్ను రఫ్ ఆడేసింది. ఎందుకనరా? నిన్ను 90 మందేసి వెళ్ళినా బామర్ది, కానీ నేను స్టడీగా వెళ్ళినా బామర్ది. ఏం కావాలి? ముందు తలుపు తెర్రు. తాగొచ్చారా ఏంటి? కాదు, మీరు తాగే వచ్చారు.
నేను కాదు అని అంటున్నానుగా. మరైతే మీ ఇంటి కాలింగ్ బెల్ కొట్టకుండా మా ఇంటి కాలింగ్ బెల్ ఎందుకు కొడుతున్నారు? సారీ అక్క. పర్వాలేదక్క. ఎదురింట్లో నీకేం పనయ్యా? రా లోపలికి. మరి ఇది వెళ్ళిపోనాది. ఏయ్, నీకు ఎదురింట్లో ఏటప్ప? నా మొగుడిని వెతుకుంటూ వచ్చాను. ఎదురింటికి వెళ్ళి బెల్లు కొట్టడం. అంత తాగడం ఎందుకురా బాబు? ఏం చేయమంటావు బావా, వైన్ షాప్ లో ఆఫీసర్ వచ్చాడని పేకల దాకా పోసి పంపిస్తున్నారు. బామర్ది, ATM లో డబ్బులు డ్రా చేసుకోవా? తొందరగా వచ్చే. ఒకటో తారీఖు డ్యూటీలో జాయిన్ అవబోతున్నావు. 15 రోజులకు ముందే రూమ్ ఎందుకు బుక్ చేయమన్నావు? అడుగుతున్నానా, చెప్పరా బామర్ది. ఇదే ఊళ్ళో అమ్మా నాన్నలు పెట్టుకుని నీకు రూమ్ ఎందుకు? సిటీలో జరుగుతున్న క్రైమ్ గురించి నాకు తెలియాలి. నేను రౌడీలందరినీ మీట్ అవ్వాలి. మీటింగ్ పెట్టి జాయిన్ అయిన మొదటి రోజు మొత్తం సిటీని క్లీన్ చేయాలని ఫిక్స్ అయిపోయినావా? క్లీన్ చేయడానికి నేనే మున్సిపాలిటీ వాడినా. మరి షేర్ అందరితోనూ డీల్ మాట్లాడతాను. అమ్మయ్యా, బతికించు. భయపడి చచ్చాను బా. నువ్వెక్కడ కర్తవ్యం పోలీస్ స్టోరీ రేంజ్ లో ఎరగదీస్తావని ఉడికిపోయాను. చెప్పండి బ్రోకర్. వద్దు, ఆ 2 సెంట్లు వద్దు. దాని పక్కన 10 సెంట్లు ఉందన్నారు కదా, దాన్ని మాట్లాడండి. అవును, సార్కి ఈ రోజు నుంచి శుక్రదర్శి మొదలైంది. దాన్నే కన్ఫర్మ్ చేయండి. ఓకే. సరేగాని సిటీలో ఉన్న డిఆర్పి గురించి చెప్పు. అదేంటి డిఆర్పి? డి అంటే దాదాస్, ఆర్ అంటే రౌడీస్, పి అంటే పోకరీస్, డిఆర్పి చెప్పు. చెప్తా నేను. షార్ట్ కట్. సిటీలో ఉన్న డిఆర్పిల్లో చాలా ముఖ్యమైన వాడు భవానీ. ఇక్కడంతా వాడే. ఇప్పుడు కూడా మన ఎస్ఐ ఆల్బర్ట్ హత్య కేసులో 15 రోజులు రిమాండ్ లో లోనకెళ్ళాడు. ఆడికి కుడి భుజంగా ఉన్నవాడు కత్తి రాజేంద్ర. ఆడి కోపం వచ్చిందో ఎవరినన్నా లెక్క చేయడు, నరికెత్తాడు. భవానీకి ఎడం భుజం మల్లిబాబు, కొంచెం సైకోగాడు. ఏళ్లకు అన్ని రకాల క్రైమ్లు నేర్పేది వకీల్ లాల్. ఈడు మహాముదురు. ఈ ముదురుగాడే మంత్రి రాసయ్యకి పోరంబోకు స్థలాలు రాయించడం, కొన్ని కాంట్రాక్టులు ఇల్లీగల్ గా ఇప్పించడం, ఈ రకంగా ఆయనకి కావలసినవన్నీ చేస్తూ నీడలా ఎప్పుడు ఆయనతోనే ఉంటున్నాడు. డిఆర్పి ఇంతేనబ్బా. వాట్ అబౌట్ నెక్స్ట్ మూవ్? ఆ కత్తి రాజేంద్ర గురించి చెప్పేవే, వాడికి ఒక ఫోన్ చేయి. చేస్తే పోలా? చెప్పు మురళి. అన్న, 1వ తారీఖు నుంచి సిటీకి కొత్త అసిస్టెంట్ కమిషనర్ వస్తున్నారన్నా. అయితే ఆయన మనకి ఫ్రెండ్ అన్నా. ఓ ఫ్రెండా? ఏం లేదు, ఊరికే ఫ్రెండ్లీగా మిమ్మల్ని మీట్ అవ్వాలన్నారన్నా. ఓ చిన్న పని మీద మా ఊరు వచ్చాను. సాయంత్రం 6ంటికి నేనే ఫోన్ చేస్తాను. అలాగే అన్న, 6ంటికి ఫోన్ చేస్తా అని చెప్పి. 6ంటికా? మీట్ అవుతానే బా. అమ్మవారికి హాయ్ చెప్పొద్దామా? ఏంట్రా ఇది? కొత్త చెప్పులు బావా. ఒకే చోట పెడితే ఎవడన్నా ఎత్తికెళ్ళిపోతాడు. గుడికొచ్చిన షార్ప్ గా ఉండాలి. సరే పద. రే బావా, ఎప్పుడు గుళ్ళోకి వెళ్ళినా గాలి గోపురం పెట్టుకుని దండం పెట్టుకుని వెళ్ళాలి. దండం పెట్టు. శాస్త్రమా? ఏరా, మీరు కొంచెం కూడా మారేంట్రా? ఇప్పి 1 నిమిషం కూడా కాలేదు. కొట్టేది ఎలాగా కొట్టేస్తారు? 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి కొట్టచ్చు. అదేం లేదనా, నీ చెప్పులు నా చెప్పులు ఒకే బ్రాండ్ కావడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయ్యానన్నా. ఇంకేం లేదన్నా. తమరు చెప్పులు ఎక్కడ ఇవ్వన్నా? ఇది నీ మొఖానికి ఒకే బ్రాండ్. అవునన్నా. ఇందులో నీకు కన్ఫ్యూషన్ ఒకటి. అవునన్నా. కొంచెం మనసాక్షి ఉండే మాట్లాడుతున్నావు. అసలు ఈ లాజిక్ ఏంట్రా? ఈ చెప్పులు వేసుకోవడం కన్నా నువ్వు ఒట్టి కాళ్ళతోనే నడవచ్చు. లాజిక్ ఒకటి. అవును, నీలాంటోడు కొట్టేస్తాడని ఎక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇప్పాను. ఎలా కనిపెట్టావురా? ఒక చెప్పు ఇక్కడ వదిలి ఇంకో చెప్పు లాకర్లో పెడతారా? లాకర్లో కాదురా, నేను లాకప్ లో పెట్టి కుమ్మాలి. ఈ బొక్కలో చెప్పులు గాడికి తొక్కలో ఉంటారు. దొంగ సచ్చిన అక్క, ఇది ఉంచాక వచ్చి తీసుకుంటాను. చాలే రారా, నువ్వు పదరా. నేను చెప్పేదాను రా, ఆడెక్కడ దొరికినా సరే ఆడిని అక్కడ పెట్టి ఏం అడగండి. ఆడిని నా దగ్గర తీసుకురండి, నేను చూసుకుంటా. నువ్వు తాగి మెల్లిగా బస్సులో రా. ఉండు బావా, నేను వస్తానా?
వీర్రాజు, అమ్మాయి ఆశపడింది కదా అని డ్రైవింగ్ స్కూల్కి పంపించాను. అలాగే సార్. తొందర ఏం లేదు, జాగ్రత్తగా నేర్పించండి. సార్ ఒక్క నిమిషం సార్, మీ అమ్మాయి గారు వచ్చారు. ఇదిగోండి మా నాన్నగారు లైన్లో ఉన్నారు. సౌమి, నాన్న చెప్పండి. ఈడొచ్చిన పిల్లవి డ్రైవింగ్ నేర్చుకునేప్పుడు మొహానికి దెబ్బలవి తగలకుండా జాగ్రత్తగా చూసి నిదానంగా నడుపు. ఓకే బాయ్. ఎప్పుడమ్మా యూటర్న్ వేటర్న్ నేర్చుకోబోతున్నావు? నేను తిప్పాలనే ట్రై చేస్తున్నాను సార్, కానీ ఈ బండి తిరగనుంటోంది. ఏది బండి? మెల్లగా మెల్లగా యూటర్న్ చేసేటప్పుడు మెల్లగా తిప్పండి, భయపడకుండా నడపండి. భయపడక నువ్వే భయపడతా. ఊరుకోరా, జరుగు, నువ్వు వెళ్ళమ్మా. ఈ టైప్ లో నేర్పిస్తే 5 ఏళ్ళు పడుతుంది. ఎంత మందిని మేము చెరువులో తోసి ఈత నేర్పించాం తెలుసా? ఇప్పుడు చూడు ఎలా యూటర్న్ చేస్తాం. ఎంత పని చేసేవరా? దెబ్బ తగిలింది. ఆటో నాకేం కాలేదు సార్. పాపం అన్యాయంగా ఒకరిని చంపేసావు కదమ్మా. అయ్యో, నేను అంత డేంజరస్ గా గుద్దలేదు. నువ్వు అంత డేంజరస్ గా గుద్దలేదు కానీ గాలిలో ఎగిరొచ్చినోడు అంత డేంజరస్ గా పడ్డాడుగా. వాడు తెచ్చిన పుచ్చకాయ ఎంతలా చితికిపోయిందంటే వాడి బుర్రలో ఉన్న మెదడు ఇంకెలా చితికిందో. మనోడు ఆన్ ది వేలో షిఫ్టింగే. కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. వాడు వెళ్ళే దారిలో చస్తాడంటున్నాను. డోంట్ క్రైంగ్. ఏడుపు ఏదో డెడ్ బాడీ ముందు ఏడుద్దాం. డెడ్ బాడీయా? క్లోజ్ యువర్ మౌత్. వాడి పెళ్ళం పిల్లలు ఏమైపోవాలి? నాకే తెలుసు. ఇదిగో ఇక్కడ ఉన్నాడు, త్వరగా రా. బాడీ ఎక్కడ? బాడీ ఎక్కడ? రే బాడీ ఎక్కడ? బాడీ ఎక్కడ్రా? డాక్టర్లు కష్టం అంటున్నారా? తులసి నీళ్ళు పోయడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళని రమ్మని చెప్పాను. పాపం రా, ఇలా అల్పాయుష్తో పోతాడని నేను అస్సలు ఊహించలేదు. ఇవి డోంట్ మైండ్, మీరైనా చివరిగా వాడి నోట్లో పాలు పోసి వాడి ఫినిషింగ్ టచ్ ఇస్తారా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. డోంట్ వరీ అండి, దేవుడు ఉన్నాడు. గాడ్ ఈస్ గ్రేట్. వితౌట్ లైసెన్స్ యాక్సిడెంట్ లో గుద్ది చంపేస్తే సిబిఐ సెక్షన్ 305A ప్రకారం ఓ 5-6 ఏళ్ళ శిక్ష పడుతుంది తెలుసమ్మా. తర్వాత ఏముంది, రోజు నీ కల్లోకి వాడు దెయ్యమై వస్తాడమ్మా. వాడు డైరెక్ట్ గా చూడడానికి దెయ్యంలో ఉంటాడు అనుకో, బట్ నిజంగా దెయ్యంలో వస్తే ఆలోచించుడు. ఏం చేయగలం? నీ కర్మ. దెయ్యంతోనే మాట్లాడాలి. ఎందుకంటే ఏడుస్తున్నారు? చూడండి, మేకప్ అంతా పోతుంది. ఒకనే కదండి చంపారు. తర్వాత నువ్వేరా, ఏం కంగారు పడకు. వాడు చచ్చాడో లేదో చూడు. మీ పని అయిపోతే కమెడియన్ కట్ చేస్తారా? ఊరుకోండి, ఏడవకండి. నాకేం కాలేదు, నేను బానే ఉన్నాను. నేను ఉన్నాను కదా. అరే కంగారు పడకండి. అయ్యో నిజమే, నాకేం కాలేదు. సారీ సార్, మీకేం కాలేదు కదా సార్? నువ్వెందుకమ్మా సారీ చెప్తున్నావు? నా ప్రాణాలు కాపాడిన కులదేవతవమ్మా నువ్వు. ఏయ్, ఇందాక నిన్ను గుద్దింది ఈ అమ్మాయి. కళ్ళు దుబ్బయా? నాకంతా తెలుసబ్బా. నేను గనక ఇవాళ పనిలోకి వెళ్ళుంటే మా ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది చనిపోయారు. వాళ్లలో నేను సచ్చి ఈ పాటికి శవమై పడుండేవాడిని. నా టైం బాగుంది. ఈవిడే దేవతలా వచ్చి నా ప్రాణాలు కాపాడింది. నా పెళ్ళం నాకేమైందా ఏంటని భయపడిపోయి ఫోన్ చేస్తుంది. హలో, నేనేనే. నాకేం కాలేదమ్మా, చక్కగా ఉన్నాను. నువ్వేం భయపడకు. అలాగా జాగ్రత్త. పిల్లలతో స్కూల్కి వెళ్ళదా? రక్తం రక్తం నా కళ్ళతో చూడలేకపోయాను. సైలెంట్ గా కళ్ళజోడు తీశాడు. అయ్యో వదలరా, నా వల్ల కాదు. శేఖర్ సచ్చాడ్రా, శేఖర్ సచ్చాడ్రా. అయ్యో. హలో, నౌ యూ క్రై స్టార్ట్. ఇప్పుడు ఆడవాళ్ళు నువ్వు. అయ్యో. పర్ఫార్మెన్స్ బాగానే చేసాం కదా. లోపలికి వెళ్ళిన గ్యాప్ లో ఈడేమన్నా ముద్దెట్టేసి ఉంటాడా? ఎందుకు అలా పీకిందిరా? పొరాణి రీలు తెగిపోయి 1 గంట అయింది. తెలిసిపోయిందా? ఇది గనక నా పెళ్ళానికి తెలిసిందో, ఫర్ చేంజ్ కొట్టడం అనేసి ఉప్మాలో విషం పెట్టాను. వంట విషయం ఒకటే. రే కత్తి రాజేంద్ర, మాట్లాడు. అన్నా 7 గంటలకు వేసేని తక్కలపడి జాతరకు తీసురా. సూపర్ సూపర్ అన్నా. అలాగే అలాగే ఓకే ఓకేనా. ఏంట్రా అంతా హ్యాపీ అయిపోతున్నావు? రే కోటప్పకొండ తిరణాలంటే జిల్ జిల్ చింతామణేరా దాని ఆట. దిమ్మ రివ్వుని తిరిగా అంటే సంబరాల జాతారా.
నే మోజైనా మోహిని నోరూరించే పండుని నే మోజైనా మోహిని నోరూరించే పండుని వస్తవా మా వల్ల వస్తవా వస్తవమ్మా పట్టికొస్తవా నాకు మక్కా కొట్టి పోకుండా పక్కా గంటైపోయేలా వస్తవా మా వల్ల వస్తవా హే వస్తవా మా పట్టికొస్తవా హే వస్తవా మా వల్ల వస్తవా హే దస్తవా మల్లె పూలు దస్తవా నే మోజైనా మోహిని నోరూరిచే పండుని నే మోజైనా మోహిని నోరూరిచే పండుని చీడి పళ్ళున్నాయి చిలక తోటలో నువ్వు జోడి పళ్ళడిగితే న్యాయమేందిర్రా పిట్ట కూరుంది పేట సంతలో నువ్వు కన్నె పిట్ట అడిగితే ధర్మమేందిర్రా ఇస్తానన్నా నీ ఆస్తి నే రాలేను గద్దెత్తి నా నీ సొత్తు నే కాబోను పాతకాలపు అటపట మాదండి దీన్ని పైసా డబ్బుకు అమ్ముకోము ఇక పోండి హే పాతకాలపు ఆటపట మాదండి దీన్ని పైసా డబ్బుకు అమ్ముకోము ఇక పోండి నే మోజైనా మోహిని నోరూరిచే పండుని నన్నే మెచ్చినోళ్ళు కోటి మంది కానీ చెయ్యి పుచ్చుకోగా షరతే ఉంది నిన్ను కట్టుకునే ఆశుందిరా కానీ నాకు మొదటి మొగుడు ఇచ్చిందిరా అత్తింటి పొయ్యుదే పానిసని కాను పిల్ల పాప కరిచే యంత్రాన్ని అవ్వను షరతులకు కట్టుబడ్డవాళ్ళు రండి లేదా కానీ మందు స్మెల్ అస్సలు రాదు ఓకేనా? అంతేనంటావా? సరే ఈ రోజు దీన్ని వర్కౌట్ చేస్తా. సరే బావ జాగ్రత్త. అలాగే రేపు కలుద్దాం. రే శాఖర్ ఏమైందిరా? తెలీదన్నా, ఏమైందో చూస్తాను. అక్కడ ఎవడైనా మేకలు గీకలు సెట్ చేశాడేమో చూడు. టైర్లో మేక ఏమైనా దిగిందేమో చూడరా. లేదన్నా, ఏదో పేలినట్టుంది. అన్నా బుల్లెట్ లా ఉందన్నా. ఏంటి బుల్లెట్? రే ఎవడో ఉన్నాడు రా, జాగ్రత్త. రే శేఖర్, రే ఎవడ్రా? రే 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 ఒక ఎస్ఐని అది నడ్ రోడ్ లో నరికి చంపేశారు సార్. చట్ట ప్రకారం యాక్షన్ తీసుకున్నాం సార్. అలానే ఎన్కౌంటర్ చేయడం కొంచెం టూ మచ్ సార్. పబ్లిక్ మన మీద నమ్మకం పోయి రౌడీల మీద భయం వచ్చిందంటే ఆ తర్వాత మనం ఈ ఉద్యోగాలకు అర్హులం కావు సార్. ఎన్కౌంటర్ చేస్తే తప్పకుండా మీడియాలో ఇష్యూ అవుతుంది సార్. ఎన్కౌంటర్ చేద్దాం, కానీ మనమే చేస్తున్నామని పబ్లిక్ కి తెలియకూడదు, మీడియాకి తెలియకూడదు. అంతెందుకు మన డిపార్ట్మెంట్ లో ఉన్న తోటి పోలీసులకి తెలియకూడదు, కానీ ఆ రౌడీలకు మాత్రం తెలియాలి.
పోలీస్ స్టేషన్ సార్ ఇక్కడ సార్ ఏమైంది సార్ ముఠా తగదలా గన్ ఫైరింగ్ లో 3 చనిపోయారు. ఎంక్వైరీ మొదలు పెట్టాం. త్వరలోనే నేరస్తుల్ని పట్టుకుంటాం. ఎక్కడున్నావు? వైజాగ్ లోనే. 2 రోజులుగా ఫోనే లేదు. ఫోన్ లేకపోవడం ఏంటి? అందుకే నీ కాస్ట్లీ ఫోన్ కొనివ్వకూడదు. ఎగతాళా? చిన్నయ్య ఉండరా చెల్లయ్య మాట్లాడు. ఏంటన్నయ్య వైజాగ్ లోనే ఉండిపోతావా? ఇంటికి రావా ఏంటి? నేను లేనప్పుడు ఎవడైనా ఆర్కే బీచ్ ఎత్తుకెళ్తే అందుకే. నువ్వు సీరియస్ గానే మాట్లాడవా అన్నయ్య? నేను మాట్లాడమ్మా. ఉండన్నయ్య, అమ్మ మాట్లాడుతుందట. ఇవ్వు. బాబు అమ్మా చెప్పమ్మా. నీ కోసం మీ వదిన 3 అమ్మాయిల్ని చూసిందట. 3 అమ్మాయిలా? 3 కష్టం, 2 అయితే ఓకే. పోలీస్ అయితే ఏంటట? 2 పెళ్లిళ్ళు చేసుకోవచ్చని చట్టమేమన్నా ఉందా? వదినా నువ్వా? సరే సరే, నా కూతురు మొట్టమొదటి రోజు స్కూల్కి వెళ్తోంది. తన ఆశీర్వదించి పంపు. ఇదిగో మాట్లాడు. బాబాయ్ నేను స్కూల్ కి వెళ్ళొస్తాను బాబాయ్. అలాగా బుజ్జమ్మా, అక్కడ నీకు చాలా మంది ఫ్రెండ్స్ అవుతారు. జాలీగా వెళ్ళిపో. ఎవరైనా తిడితే మా బాబాయ్ పోలీసు. తాగి మెల్లిగా బస్సులో రా. ఉండు బావా, నేను వస్తానా? వీర్రాజు, అమ్మాయి ఆశపడింది కదా అని డ్రైవింగ్ స్కూల్కి పంపించాను. అలాగే సార్. తొందర ఏం లేదు, జాగ్రత్తగా నేర్పించండి. సార్ ఒక్క నిమిషం సార్, మీ అమ్మాయి గారు వచ్చారు. ఇదిగోండి మా నాన్నగారు లైన్ లో ఉన్నారు. సౌమి, నాన్న చెప్పండి. ఈడొచ్చిన పిల్లవి డ్రైవింగ్ నేర్చుకునేప్పుడు మొహానికి దెబ్బలవి తగలకుండా జాగ్రత్తగా చూసి నిదానంగా నడుపు. ఓకే బాయ్. ఎప్పుడమ్మా యూటర్న్ వేటర్న్ నేర్చుకోబోతున్నావు? నేను తిప్పాలనే ట్రై చేస్తున్నాను సార్, కానీ బండి తిరగనుంటోంది. ఏది బండి? మెల్లగా మెల్లగా. యూటర్న్ చేసేటప్పుడు మెల్లగా తిప్పండి, భయపడకుండా ఏంటమ్మా భయపడక నువ్వే భయపడతా. ఊరుకోరా, జరుగు. నువ్వు వెళ్ళమ్మా. ఈ టైప్ లో నేర్పిస్తే 5 ఏళ్ళు పడుతుంది. ఎంత మందిని మేము చెరువులో తోసి ఈత నేర్పించాం తెలుసా? ఇప్పుడు చూడు ఎలా యూటర్న్ చేస్తాం. ఎంత పని చేసేవరా? దెబ్బ తగిలింది. ఆటో నాకేం కాలేదు సార్. పాపం అన్యాయంగా ఒకరిని చంపేసావు కదమ్మా. అయ్యో, నేను అంత డేంజరస్ గా గుద్దలేదు. నువ్వు అంత డేంజరస్ గా గుద్దలేదు కానీ గాలిలో ఎగిరొచ్చినోడు అంత డేంజరస్ గా పడ్డాడుగా. వాడు తెచ్చిన పుచ్చకాయ ఎంతలా చితికిపోయిందంటే వాడి బుర్రలో ఉన్న మెదడు ఇంకెలా చితికిందో. మనోడు ఆంది వేలో షిఫ్టింగే. కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. వాడు వెళ్ళే దారిలో చస్తాడంటున్నాను. డోంట్ క్రైంగ్. ఏడిపేదో డెడ్ బాడీ ముందు ఏడుద్దాం. డెడ్ బాడీయా? క్లోజ్ యువర్ మౌత్. ఆడి పెళ్ళం పిల్లలు ఏమైపోవాలి? నాకేం తెలుసు. ఇదిగో ఇక్కడ ఉన్నాడు, త్వరగా రా. బాడీ ఎక్కడా? బాడీ ఎక్కడా? రే బాడీ ఎక్కడా? బాడీ ఎక్కడా? డాక్టర్లు కష్టం అంటున్నారా? తులసి నీళ్ళు పోయడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళని రమ్మని చెప్పాను. పాపురా, ఇలా అల్పాయుష్తో పోతాడని నేను అస్సలు ఊహించలేదు. ఇవి డోంట్ మైండ్, మీరైనా చివరిగా వాడి నోట్లో పాలు పోసి వాడి ఫిష్ టచ్ ఇస్తారా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. డోంట్ వరీ అండి, దేవుడు ఉన్నాడు. గాడ్ ఈస్ గ్రేట్. వితౌట్ లైసెన్స్ యాక్సిడెంట్ లో గుద్ది చంపేస్తే సిబిఐ సెక్షన్ 305A ప్రకారం ప్రకారం 5-6 ఏళ్ళ శిక్ష పడుతుంది తెలుసమ్మా. తర్వాత ఉంది, రోజు నీ కల్లోకి వాడు దెయ్యమై వస్తాడమ్మా. వాడు డైరెక్ట్ గా చూడడానికి దెయ్యంలో ఉంటాడు అనుకో, బట్ నిజంగా దెయ్యంలో వస్తే ఆలోచించుడు. ఏం చేయగలం? నీ కర్మ. దెయ్యంతోనే మాట్లాడాలి. ఎందుకండి ఏడుస్తున్నారు? చూడండి, మేకపోతే పోతుంది. ఒకటినే కదండి చంపారు. తర్వాత నువ్వేరా, ఏం కంగారు పడకు. వాడు చచ్చాడో లేదో చూడు. మీ పని అయిపోతే కమెడియన్ కట్ చేస్తారా? ఊరుకోండి, ఏడవకండి. నాకేం కాలేదు, నేను బానే ఉన్నాను. నేను ఉన్నాను కదా. అరే కంగారు పడకండి. అయ్యో నిజమే, నాకేం కాలేదు. సారీ సార్, మీకేం కాలేదు కదా సార్? నువ్వెందుకమ్మా సారీ చెప్తున్నావు? నా ప్రాణాలు కాపాడిన కులదేవతవమ్మా నువ్వు. ఏయ్, ఇందాక నిన్ను గుద్దింది ఈ అమ్మాయి. కళ్ళు దుబ్బయా? నాకంతా తెలుసబ్బా. నేను గనక ఇవాళ పనిలోకి వెళ్ళుంటే మా ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది చనిపోయారు. వాళ్ళలో నేను సచ్చి ఈ పాటికి శవమై పడుండేవాడిని. నా టైం బాగుంది. ఈవిడే దేవతలా వచ్చి నా ప్రాణాలు కాపాడింది. నా పెళ్ళాం నాకేమైందా ఏంటని భయపడిపోయి ఫోన్ చేస్తుంది. హలో, నేనేనే. నాకేం కాలేదమ్మా, చక్కగా ఉన్నాను. నువ్వేం భయపడకు.
అలాగా జాగ్రత్త అమ్మా. పిల్లలతో స్కూల్కి వెళ్ళదా? రక్తం రక్తం నా కళ్ళతో చూడలేకపోయాను. సైలెంట్ గా కళ్ళజోడు తీశాడు. అయ్యో వదలరా, నా వల్ల కాదు. శేఖర్ సచ్చాడ్రా, శేఖర్ సచ్చాడ్రా. అయ్యో. హలో, నౌ యూ క్రై స్టార్ట్. ఇప్పుడు ఆడవాళ్ళు నువ్వు. అయ్యో. పర్ఫార్మెన్స్ బాగానే చేసాం కదా. లోపలికి వెళ్ళిన గ్యాప్ లో ఈడేమన్నా ముద్దెట్టేసి ఉంటాడా? ఎందుకు అలా పీకిందిరా? పొరాన్ని రీల్ తెగిపోయి అరగంట అయింది. తెలిసిపోయిందా? ఇది గనక నా పెళ్ళానికి తెలిసిందో ఫర్ చేంజ్ కొట్టడం అనేసి ఉప్మాలో విషం పెట్టాను. వంట విషయం ఒకటే. రే కత్తి రాజేంద్ర, మాట్లాడు అన్నా. 7 గంటలకు వేసేని తక్కలపడి జాతరకు తీసుకురా. సూపర్ సూపర్ అన్నా. అలాగే అలాగే ఓకే ఓకే అన్నా. ఏంట్రా అంతా హ్యాపీ అయిపోతున్నావు? రే కోటప్పకుండా తిరణాలంటే జిల్ జిల్ చింతామణేరా దాని ఆట. దిమ్మ రివ్వుని తిరిగాడు. మామూలుగా 3% కదా సార్, మీరు మాత్రం 10% అడిగితే ఎట్టా చెప్పండి? మీకు లెక్క చెప్తానేనండి. మన సిటీలో మొత్తం 50 స్టేషన్లు, 50 మంది ఇన్స్పెక్టర్లు, 150 మంది ఎస్ఐలు, 3000 మంది పోలీసులు. అందరు మంచి చెడ్లు మేము చూడాలి కదా సార్, అందరికీ సర్దాలి కదా సార్. మీకు గ్రానైట్, వడ్డీ వ్యాపారం, ఇసక్వారీ, రియల్ ఎస్టేట్, హోటల్, కాంట్రాక్ట్, మార్కెట్. దాంతో ఆపేరా సిటీలో ఉన్న బిజినెస్ మెన్ ని బెదిరించి కోట్లు దొబ్బేస్తున్నారు కదా, అది మనకు తెలుసు. మిగతా సిటీల కంటే మన సిటీలో ఇన్కమ్ బాగా ఎక్కువ. అందులో 10% నాకు ఇవ్వడంలో నీకేంటి ప్రాబ్లం? ఫిక్స్ అయిపో. మన డీల్ వర్కౌట్ అవుతుందంటావా? వాడు ఏదైనా భవానీని అడిగే మనకు చెప్తాడు. ఏం బావా, ఈ రోజు నేను కొంచెం ఓవర్గా తాగేసానా? లేదే, ఎక్కువేం కాదు బావా. 5 పెగ్గులేగా వేసింది. 5 పెగ్గులు? అవును. ఏ భయంగా ఉందా నేను నడపనా? బండి నడపడం ప్రాబ్లం కాదు బావా, నా పెళ్ళాన్ని తలుచుకుంటేనే భయంగా ఉంది. ఉమ్మేస్తుంది. ఏం బావా, ఈ మైనా సినిమా చూసావా? అవును చూసాను. అందులో ఎస్ఐ వైపు అదో మోడ్యులేషన్ లో మాట్లాడితే జ్ఞాపకం ఉందా? నాకదంతా అనవసరం. ఎప్పుడొస్తున్నారు ఎప్పుడొస్తున్నారు ఎప్పుడొస్తున్నారు? అదే మాడ్యులేషన్ లో మారకుండా అట్టాగే మాట్లాడుతుంది బావా. తాగొచ్చావా లేదా? కాదే ఐజీ గారు వచ్చారు. తాగొచ్చావా లేదా? కాదే నా ఫ్రెండ్ ఒకడు. తాగొచ్చావా లేదా? నేను స్మెల్ రాని సరుకేసినా నా పెళ్ళం కనిపెట్టేస్తుంది బావా. ఎలా బావా? నీ మీద ఒట్టు తాగలేదే. మరైతే ఈ మిషన్ లో ఊదు. ఈ మిషన్ నీకెక్కడ ఈ దొరికింది? మిషన్ లో ఊదు అన్నా. ఊర్లో వాళ్ళందరినీ నేను ఊదమంటాను, నాకే మిషన్ ఇచ్చి ఊదమని చంపేస్తుంది బావా. ఈ విషయం గనక బయటికి తెలిసిందా మన డిపార్ట్మెంట్ పరువు పోద్ది. డిపార్ట్మెంట్ కి ఏం కాదురా, నీ పరువే పోతుంది. నేను చెప్పినట్టు చెయ్యి. చెప్పు బావా. ఆవేశంగా ఇంట్లోకి ఎంటర్ అయిపో. బాగా కోపంగా ఉన్నట్టు బిల్డప్ ఇవ్వు. టవల్ కట్టుకుని పేస్ట్ బ్రష్ తీసుకుని బాత్రూమ్ లోకి వెళ్ళి స్నానం చేసి వచ్చేసామంటే మంచి స్మెల్ వస్తుంది, కానీ మందు స్మెల్ అస్సలు రాదు. ఓకేనా? అంతేనంటావా? సరే, ఈ రోజు దీన్ని వర్కౌట్ చేస్తా. సరే బావా, జాగ్రత్త. అలాగే, రేపు కలుద్దాం. రే శేఖర్, ఏమైందిరా? తెలీదన్నా, ఏమైందో చూస్తాను. అక్కడ ఎవడైనా మేకలు గీకలు సెట్ చేశాడేమో చూడు. టైర్లో మేక ఏమైనా దిగిందేమో చూడరా. లేదన్నా, ఏదో పేలినట్టుంది. అన్నా బుల్లెట్ లా ఉందన్నా. ఏంటి బుల్లెట్? రే ఎవడో ఉన్నాడు రా, జాగ్రత్త. రే శేఖర్, రే ఎవడ్రా? రే 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 ఒక ఎస్ఐని అది నడి రోడ్ లో నరికి చంపేశారు సార్.
చట్ట ప్రకారం యాక్షన్ తీసుకున్నాం సార్. అలానే ఎన్కౌంటర్ చేయడం కొంచెం టూ మచ్ సార్. పబ్లిక్ మన మీద నమ్మకం పోయి రౌడీల మీద భయం వచ్చిందంటే ఆ తర్వాత మనం ఈ ఉద్యోగాలకు అర్హులం కావు సార్. ఎన్కౌంటర్ చేస్తే తప్పకుండా మీడియాలో ఇష్యూ అవుతుంది సార్. ఎన్కౌంటర్ చేద్దాం, కానీ మనమే చేస్తున్నామని పబ్లిక్ కి తెలియకూడదు, మీడియాకి తెలియకూడదు. అంతెందుకు మన డిపార్ట్మెంట్ లో ఉన్న తోటి పోలీసులకి తెలియకూడదు, కానీ ఆ రౌడీలకు మాత్రం తెలియాలి. పోలీస్ స్టేషనా సార్? ఇక్కడ సార్ ఏమైంది సార్? ముట్టా తగదల్లా? గన్ ఫైరింగ్ లో 3 చనిపోయారు. ఎంక్వైరీ మొదలు పెట్టాం. త్వరలోనే నేరస్తుల్ని పట్టుకుంటాం. ఎక్కడున్నావు? వైజాగ్ లోనే. 2 రోజులుగా ఫోనే లేదు. ఫోన్ లేకపోవడం ఏంటి? అందుకే నీ కాస్ట్లీ ఫోన్ కొనివ్వకూడదు. ఎగతాళా? చిన్నయ్యా ఉండరా చెల్లయ్య మాట్లాడు. ఏంటన్నయ్య వైజాగ్ లోనే ఉండిపోతావా? ఇంటికి రావా ఏంటి? నేను లేనప్పుడు ఎవడైనా ఆర్కే బీచ్ ఎత్తుకెళ్తే అందుకే. నువ్వు సీరియస్ గానే మాట్లాడవా అన్నయ్య? నేను మాట్లాడమ్మా. ఉండన్నయ్య, అమ్మ మాట్లాడుతుందట. ఇవ్వు. బాబు అమ్మా చెప్పమ్మా. నీ కోసం మీ వదిన 3 అమ్మాయిల్ని చూసిందట. 3 అమ్మాయిలా? 3 కష్టం, 2 అయితే ఓకే. పోలీస్ అయితే ఏంటట? 2 పెళ్లిళ్ళు చేసుకోవచ్చని చట్టమేమన్నా ఉందా? వదిన నువ్వా? సరే సరే, నా కూతురు మొట్టమొదటి రోజు స్కూల్కి వెళ్తోంది. తన ఆశీర్వదించి పంపు. ఇదిగో మాట్లాడు. బాబాయ్ నేను స్కూల్ కి వెళ్ళొస్తాను బాబాయ్. అలాగా బుజ్జమ్మా, అక్కడ నీకు చాలా మంది ఫ్రెండ్స్ అవుతారు. జాలీగా వెళ్ళిపో. ఎవరైనా తిడితే మా బాబాయ్ పోలీసుని చెప్పు, వచ్చి కుమ్మేస్తాను. సరే బాబాయ్ బాయ్. ఇదిగోండి అత్తయ్య. సరే బాబు. అమ్మా. హలో అమ్మా, నాన్న ఉన్నారా? మీ నాన్నగారా? ఆయన ఇప్పుడే నీళ్లు నేనే ఉన్నాగా. వస్తారు. ఇప్పుడు ఎవరైనా ఉండండి. ఏదో మాట్లాడుతున్నారు. ఉండిస్తాను. ఈసారి మీరే ఉంటే బాగుంటుంది. ఎవరి ఫోన్ లో? చిన్నవాడా? అవునండి. ఏం బాబు ఊరికి ఎప్పుడు వస్తున్నావు? ఇంకా 10 రోజుల్లో వచ్చేస్తాను. సరే సరే, ఈసారైనా జాతరకి 2 రోజులు ఉండేలా వస్తావా? వచ్చేస్తాను. ఉంటానన్నా. ఏంట్రా బావా, నేను చెప్పిన ప్లాన్ వర్కౌట్ అయిందా? లేదురా, నా పెళ్ళాం దగ్గర దొరికిపోయాను. దొరికిపోయావా? నేను చెప్పినట్టుగా చేసావు. నువ్వు చెప్పినట్టుగానే చేశానే. టెన్షన్ గా ఉన్నట్టు ఇంట్లోకి వెళ్ళాను. చకచక చెప్పులు ఇప్పాను, తాళం తగిలించాను, వేసుకున్న చొక్కా ఇప్పేసి వాచ్ కూడా తీసాను. ఆ తర్వాత లుంగీ కట్టుకుని ప్యాంటు కూడా తీసాను. పేస్ట్ బ్రష్ తీసుకుని బాత్రూమ్కి వెళ్ళానురా. మరి లట్టక్కమని నా పిల్ల నా చేయి పట్టుకుందిరా. తాగొచ్చావా? అలా ఎలా కనిపెట్టేసింది? అదే డౌట్ బావా నాకు కూడాను. ఎలా కనిపెట్టావు బంగారం? నీ నెత్తి మీద ఉన్న హెల్మెట్ తీసేసి స్నానం చేయవయ్యా, నా తెలివి తక్కువ మగడ. హెల్మెట్? అయ్యో, అన్ని పక్కాగా చేసిన వాడిని. హెల్మెట్ మాత్రం తీయడం మర్చిపోయాను బావా. గుంటూరులో కత్తి రాజేంద్ర మరియు అతని అనుచరులు శేషు, భాస్కర్ అనే 3 కాల్చి చంపబడ్డారు. హత్యకు వెనుకున్న కారణాన్ని, హంతకులు ఎవరు అని పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీని గురించి ఇన్స్పెక్టర్ మణికంఠ విలేకరులతో మాట్లాడుతూ ఇలా అయిపోయిందేంట్రా? నిన్నే కదరా కలిసి వచ్చాం. అయితే మన షేర్ గోవిందనా? అయితే నా 10 సెంట్లు గోవిందేనా? అవును బావా, ఆ భవానికి లెఫ్ట్ హ్యాండ్ మళ్ళీ అని ఒకడు ఉన్నాడను. అవునరా, వాడికి కొడితే వర్కౌట్ అవుతుంది. వాడి కొట్టు, సరే, వాడిని సరే. వేసేద్దాం. ఏంటి? వాడిని చూసొద్దాం అంటున్నాను. హలో అన్నా, నేను మురళి మాట్లాడుతున్నా అన్నా. చెప్పు మురళి. అన్నా, ఏంటన్నా ఇంత ఘోరం జరిగిపోయింది? తెలీదు, ఎంక్వైరీ చేస్తున్నాం. నీకేమైనా తెలిస్తే చెప్పు. చెప్తానన్నా. అన్నా, ఇంకో ముఖ్యమైన విషయం అన్నా. వచ్చే 1వ తారీఖుని మన ఏరియాకి కొత్త అసిస్టెంట్ కమిషనర్ వస్తున్నారన్నా. ఆయన మనకు ఫ్రెండే అన్నా. ఒకసారి మిమ్మల్ని కలవాలన్నారు. ఇప్పుడు వద్దు, ఓ 10 రోజులు పోని, నేనే చెప్తాను. అలాగేనా? భవానీ నన్ను కలవడానికి వచ్చాను. అలాగే అన్నా. అయితే అన్న వచ్చారు. ఏంట్రా? అన్నా, రాజాన్ని ఎవర్రా చంపింది? తెలీదన్నా, 2 రోజులు కనిపెట్టేస్తాం. ఏంటి బావా, ఓ 10 రోజులు పోనీ అంటున్నాడు. 10 రోజుల డ్యూటీలో జాయిన్ అవ్వక ముందే మాట్లాడడం కరెక్టు. కొంచెం అర్జెంట్ అని చెప్పు. నేను బయటకు వచ్చేలోగా వాడెవడో తెలియాలి. అన్నా, నేను మురళిని మాట్లాడుతున్నా. నేను నీకు చెప్తాను అన్నానుగా, అంతలో ఏం తొందర? ఫైన్ 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 ఫైన్. ఏంట్రా? ఎక్కడో జాలీగా ఉన్నాడు అనుకుంటా. ఎవర్రా? ఆ కానిస్టేబుల్ మురళి అన్నా. సరే, ఒంగోలు భాయ్తో చెప్పి మన రాజాని చంపింది
చీరాల కృష్ణని ఎంక్వైరీ చేయమను. సరేనా? లాల్తో మాట్లాడాలని చెప్పాను. హలో లాల్, నేను భవానీని. జడ్జితో మాట్లాడిన భవానీ. ఇంకో 10 days లో బెయిల్ దొరుకుతుంది. ఏం కంగారు పడకు. థ్యాంక్స్ లాల్. సార్, మినిస్టర్ గారు పిలుస్తున్నారు. వస్తాను. మినిస్టర్ పిలుస్తున్నారు. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. రాబోయే శాసనసభ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన ప్రజాస్వామ్యం పార్టీ తరపున గుంటూరు 1 నియోజకవర్గ అభ్యర్థిగా ఏంటి లాల్, అపోజిషన్ లో పోయి వీడికి సీట్ ఇచ్చారు? దీనికెందుకు సార్ భయపడతారు? ఈ నియోజకవర్గంలో 2 సార్లు గెలిచింది మీరు మాత్రమే. మీకున్న పలుకుబడికి వీడిని మీరు ఈజీగా ఓడించేస్తారు సార్. వీరబాబు దగ్గర ఉన్న డబ్బులో 10% కూడా మన దగ్గర లేదయ్యా. ఫస్ట్ టైం టికెట్ ఇచ్చారు కాబట్టి డబ్బు నీళ్ళలా ఖర్చు పెడతారు. నేను ఆ రోజు రామస్వామి ఫ్యామిలీతో ఎందుకు గొడవ పడ్డానా అని ఇప్పుడు బాధపడుతున్నాను. సార్, మీకు అభ్యంతరం లేకపోతే శ్రీనివాస్తో నన్ను మాట్లాడమంటారా సార్? శ్రీనివాస్ వస్తాడంటావా? నేను రప్పిస్తాను సార్. లాల్ చెప్పు. మినిస్టర్ మాట్లాడమన్నారు. విషయం ఏంటో చెప్పు. లేదు, నేను తాజ్కి రమ్మన్నారు. ఏంటి సడన్ గా? పాతవన్నీ ఇంకా మనసులో పెట్టుకుంటావేంటి సీను? ఒక మంచి విషయం కోసమే. నీకు మంచి జరుగుతుంది. నేను చెప్పేది విను. నువ్వు వస్తున్నావు. ఒక్క నిమిషం. కెనడాకు పార్సల్ వెళ్ళిపోయిందనా? లాల్, ఒక చిన్న పనుంది. పూర్తయ్యాక రాత్రికి ఫోన్ చేసి వస్తాను. సరే సీను, ఓకే బాయ్. ఇలా పెట్టమ్మా. నమస్తే మావయ్య. రాసీను కూర్చో. ఇంకా అందరూ బాగున్నారుగా? అందరూ బాగున్నారు. ఇందులో 50 లక్షలున్నాయి. నువ్వు మళ్ళీ పార్టీలో చేరాలి. రాబోయే ఎన్నికల్లో నువ్వు నా కోసం పనిచేయాలి. తర్వాత వచ్చే చైర్మన్ ఎలక్షన్ లో నీకు సీటు పెంచడం నా బాధ్యత. సరేనా? సరే మావయ్య. డబ్బులేం అక్కర్లేదు మావయ్య. చైర్మన్ సీట్ ఇప్పిస్తే చాలు. వచ్చే బుధవారం తాతగారి వర్ధంతి, ఆ రోజే జాయిన్ అవుతాను. చాలా సంతోషం సీను. వస్తాను మావయ్య. నువ్వు చెప్పినట్టుగానే కానీ. సరే మావయ్య. మంచిది. ఉంటాను. లాల్ వెళ్ళొస్తాను. ఓకే సీను. ఏంటి సార్, ఆ నాగరాజుకి చైర్మన్ సీట్ ఇస్తానని మాటిచ్చారు. ఇప్పుడు వీడికి? రాజకీయ నిర్ణయాలన్నీ అప్పటికప్పుడు తీసుకోవాలి. అప్పటికప్పుడు. హలో, చెప్పండి. చినరాజు మావయ్య పిలిచాడని చెప్పానుగా. అవును, ఇప్పుడే వెళ్ళి కలిసి వచ్చానురా. వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో ఆయన తరఫున పనిచేయమంటున్నారు. అంతేకాదు నాకు చైర్మన్ సీట్ ఇప్పిస్తానన్నారా. నాన్నకు చెప్పావన్నయ్య? చెప్పానురా. నీతో నువ్వు మాట చెప్పమన్నారు. అన్నయ్య, మరి నాకెందుకో కరెక్ట్ కాదనిపిస్తుంది. అంతేనంటావా? తాతగారి వర్ధంతి రోజే వచ్చి పార్టీలో జాయిన్ అవుతానన్నానే. సరే అన్నయ్య, నీకేది కరెక్ట్ అనిపిస్తే అదే చెయ్యి. సరేరా. ఇటు చూడండి రా. రే, ఎంత పొగరుంటే రా అంటావు? నీ అయ్యా ఏరియాలోకి వస్తావు కదా. ఓర్ నీ అయ్యా, గులాబ్ జామున్ అడుగుతాను రే. నీ కుందరా వస్త్రా. రే రారా 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 రే. రే, ఆడు నిన్నేరా రమ్మని పిలుస్తున్నాడు. ఆడు పిలిచినా నేను వెళ్ళనుగా. నిన్ను వస్తున్నాను. ఆగు బావా. ఆడికి నాకు మధ్య ఓ చిన్న గొడవ ఉంది బావా. వాడికి నీకా? అవును, ఏం చేయమంటావు చెప్పు. ఏంటి ప్రాబ్లం? ఇటువైపు తిరుగు అని చూడు, మాకు ఇటువైపు తిరుగు. మరేం లేదు బావా, పిల్లాడిది మన ఏరియా. రాస్కెల్, నువ్వు నా తమ్ముడు అన్న అబద్ధం చెప్పంట. విద్య కోసం విద్యార్థి కోసం అబద్ధం చెప్పచ్చని శ్రీశ్రీ గారే చెప్పారు. మధ్యలోకి లాగుతున్నాడు. ఎడ్యుకేషన్ విషయంలో ఎవరు ఏ హెల్ప్ అడిగినా వెంటనే చెయ్యమని మా అయ్యి చెప్పాడు బావా. ఆ పెద్ద మనిషి మాటకు మర్యాద ఇచ్చి ఈ చిన్న పిల్లాడిని నమ్మి వెళ్ళాను బావా. నువ్వు వచ్చేటప్పుడు మీ అమ్మ నాన్న ఎవరైనా తీసుకురామని చెప్పానా? సరే నా అన్నయ్య సార్. అట్టా చూస్తాడేంటి? నమస్కారం సార్. సార్, ఈ నా తమ్ముడు సార్. నిన్నేదో తెలియకుండా స్కూల్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్ళాడు సార్. ఈ ఒక్కసారికి సినిమాకి వెళ్తాం అలా ఉంచండి సార్. మీ తమ్ముడు ఏ తప్పులు చేస్తున్నాడు తెలుసా? దమ్ము కొడుతున్నాడు, పొగాకేస్తున్నాడు, మందు కొడుతున్నాడు, బస్సులో వేలాడుతూ వెళ్తున్నాడు, అమ్మాయిలు అసభ్యంగా ఫోటోలు తీస్తున్నాడు, టీచర్ల గురించి చాలా నీచంగా బాత్రూమ్ గోడల మీద రాస్తున్నాడు. వీడి వల్ల మిగతా వాళ్ళంతా పాడైపోతున్నారు. నోరు తెరిస్తే అబద్ధం అబద్ధం అబద్ధం. ఇప్పుడు కూడా మిమ్మల్ని అన్నయ్యని తీసుకొచ్చాడు. ఇది కూడా ఒక సెటప్ అయి ఉంటుందని నా అనుమానం. నిన్ను బడికి పంపిస్తే నువ్వు బేవర్స్ పనులు చేస్తావా? గురువులు దేవుడితో సమానరా? అలాంటిది వాళ్ళ గురించి బాత్రూంలో తప్పుగా రాస్తావేంట్రా? రే రే రే, మన అమ్మ నాన్న నువ్వు డాక్టర్ అవుతావని, ఇంజనీర్ అవుతావని కలలు కంటున్నారా?
ఆ కళలన్నింటినీ పాడు చేసావు కదా. ఆఖరికి టీచరే నన్ను డౌట్ పడేలా చేసావు. కాదా? నువ్వేంట్రా చెప్పేది? సార్ నేను చెప్తున్నాను సార్, ఈ నా తమ్ముడు కాదు సార్, నా తమ్ముడు కాదు సార్, నాతో పుట్టలేదు సార్. నాకు ఒక చాక్ పీస్. అయ్యో నాకు ఒక కత్తి ఇవ్వండి సార్, ఈ నగిడే నరికి ఆవేశపడకండి. ఏదో చిన్నపిల్లాడు తెలియక తప్పు చేశాడు, ఈసారి వదిలేండి సార్ ప్లీజ్. నేను చెప్పేది వినండి, వీడి సంగతి నేను చూసుకుంటాను. నా కోసం వదిలేండి. మీకోసం అంటారా? మీరు నా మీదేం డౌట్ పడ్డా? మీ మీద ఎలాంటి డౌట్ లేదు సార్. ఊరేసుకుని సత్తాను సార్, ఊరేసుకుంటాను. నాకు పరువే ముఖ్యం సార్, నాది పౌరుషం గల కుటుంబం. వదిలేండి, నేను చూసుకుంటాను చెప్పా కదా. దాని కోపం వస్తే తమ్ముడు. ఏంట్రా తమ్ముడు? మా బాబుని పిలుచుంటే ఒక్క దెబ్బతో పోయిండేది, ఎవరిని పిలకపోయింటే టీచర్ తో 2 దెబ్బలతో పోయిండేది. ఎందుకురా వై తీసుకోలేవరి నీకు? అదిగా తమ్ముడు, ఆయనకి నా మీద అనుమానం వచ్చింది కదా, అందుకే తమ్ముడు ఎక్కడ అన్నయ్య దొరికిపోతాడు. తమ్ముడు దొరికిపోకూడదని నన్ను దులుపుతారు. నీ అయ్యా ఏ రోజైనా ఏరియాలో ఒంటరిగా దొరుకుతావు కదా, ఆ రోజు చూడు దెబ్బకి దెబ్బ, రక్తానికి రక్తం, నిన్ను చంపకుండా వదలండి రా. లెక్క రాసుకోనా, వస్తాను. ఇదే బావా జరిగింది. నేను కొంచెం పెర్ఫార్మెన్స్ ఎక్కువగా చేశాను. ఇలాంటి చిన్న మ్యాటర్కి భయపడితే ఎలా? అరే నువ్వు అక్కడవే, అక్కేజన్ కూడా నమ్మచ్చు బావా. ఓ 2 వార్నింగ్లు ఇస్తారు, మించిపోతే ఓ 4 తగిలిస్తారు అంతే. ఇలాంటి పిల్లలు కసక్కను పొడిచి కేబుల్ కట్ చేసి వెళ్ళిపోతారు, తర్వాత అంతే. నువ్వేం బాగా నైస్ గా హ్యాండిల్ చేయాలి బావా. ఎక్స్క్యూజ్ మీ, వెయిట్. పాపని మీ రైట్ సైడ్ నడిపించండి, అదే సేఫ్టీగానండి, సరేనా? ఓకే బాయ్. బాయ్ బాయ్. ఎక్కండి, స్కూటీ మిస్ అవుతుంది. బండి టచ్ చేయకు, చేసావో చీరేస్తాను. నీకు సెపరేట్ గా చెప్పాలా? నరికేస్తాను. తనని తీసుకుని వెళ్ళిపో. ఏమండి మీరు బండి తీసుకుని వెళ్ళండి. మీరు వచ్చండి, వెళ్ళిపోదాం. పోరాటేనో రారా. నాకు హెల్ప్ చేసి పెడతారా? ఒకడిని కొట్టాలి. చెప్పండి ఏంటి ప్రాబ్లం? కాలేజ్ లైఫ్ లో వినోద్ అనే ఒక అబ్బాయి నన్ను ప్రేమించాడు. సౌమ్య నీకోసం ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ వినోద్. మిస్ కాల్స్ ఇవ్వడం, మెసేజ్లు పంపించడం, టార్చర్ పెట్టేవాడు నన్ను. 3 నెలల క్రితం ఒక రౌడీతో పాటు నా నర్సరీకి వచ్చాడు. రాణి, సౌమ్య ఎక్కడ? అక్క అదిగో అక్కడుంది. సౌమ్య నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి వినోద్, రౌడీని తీసుకొచ్చి బెదిరిస్తున్నావా? హలో హలో, బెదిరించడానికి రాలేదు, బ్రదర్ సారీ చెప్పడానికి వచ్చాడు. ఏంటి చెప్పరా చెప్పరా. సారీ సౌమ్య. బయలుదేరు. ఏంటన్నా? ఇక మేడంని, మీ పేరేంటండి? సౌమ్య. ఇంకోసారి సౌమ్య వెనకాల పడ్డావో మెడకాయ మీద తలకాయ లేకుండా చేస్తాను. పోరా రేయ్, వీడిని లాక్కుపోట్రా.
ఓరా. థ్యాంక్స్. 1 సెకండ్. యాక్చువల్లీ నా పేరు మల్లిబాబు. భవానీ గ్యాంగ్ లో ఉంటాడు. మళ్ళీ భవానీ గ్యాంగు దొరికేశాడు. భయం వేస్తుందా? ప్లీజ్ కంటిన్యూ, చెప్పు. 6 నెలల క్రితం మిమ్మల్ని అంబేద్కర్ సర్కిల్ దగ్గర చూశాను. అదేంటో తెలియదండి, ఆ రోజు అనుకోకుండా మిమ్మల్ని మళ్ళీ 3 సార్లు చూశాను. అప్పుడే నాకు ఒకటి అనిపించింది, ఇంకో 6 నెలల్లో మిమ్మల్ని ఒక్కసారైనా చూస్తే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. భగవంతుడు ఉన్నాడండి, ఇదే మన ఇద్దరిని కలిపింది అని చెప్పి పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. సో వినో టార్చర్ ఆగింది, మళ్ళీ టార్చర్ మొదలైంది, అంతేగా? మన టార్చర్ ఎలా ఉంటుందో తెలియక మనకే చెప్తుంది పాపం. మీరు ఫోన్ చేస్తే మళ్ళీ వస్తాడా? ఎక్కడికి రమ్మన్నాను? నువ్వు చూడు, నీ బాబు ఒప్పుకోలేదు, నీ అమ్మ ఒప్పుకోలేదు, కథలు చెప్పావో చిరాకు దుప్పుతుంది. నీ బాబు ఆస్తే 5 పైసలు అక్కర్లేదు నాకు, నేను దేవతలా చూసుకుంటాను. పెళ్లి చీర కూడా నేనే కొని పెడతాను. పాపం తనకి చీర కట్టుకోవడం రాదు బాసు. ఏయ్ నువ్వెవర్రా? నా ఫ్రెండ్. రేయ్ చూడండి రా, మనల్ని బెదిరించడానికి మనిషిని తీసుకొచ్చింది. బ్రదర్ నేనెవరో తెలుసుగా? తెలుసు బాస్, కానీ ముందు నేను ఎవరైనా నిజం మీకు తెలియాలి. ఏంటి భాష లాంటి ఫ్లాష్ బ్యాక్ చెప్తావా? 2 minutes చెప్పు. సౌమ్య, అలా ముందుకు వెళ్ళి వెనక్కి తిరగకుండా ఓ 10 వరకు లెక్కెట్టు, మ్యాటర్ సెటిల్ చేసుకొస్తాను. పో. నా పేరు జయసూర్య. అయితే ఏంటిలా చంపేశా? కొట్టమన్నా కదా చెప్పాను. నేను లవ్ చేసే అమ్మాయిని ఇంకోటి టార్చర్ పెడుతుంటే చూస్తూ ఊరుకుంటానా? అందుకే కాల్చి పారేశాను. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? సేమ్ టు సేమ్, లవ్ ఎట్ ఫస్ట్ సైట్. నీకు ఇష్టమేగా, ఎవడొచ్చినా చెప్పు, మన స్టైల్లో ఏ స్పాట్ దొబ్బుదాం. ఏంటి ఓకే కదా? ఏంటి సౌమ్య, నీకోసం 3 మర్డర్లు చేశాను, ఇంకా నీకు ప్రేమ రాలేదా? లవ్ చేస్తున్నావు కదా, మరైతే ఐ లవ్ యూ చెప్పు. లవ్ యూ. ఓకే వెళ్ళు వెళ్ళు. తమాషకి నా రాజకీయ జీవితంలో ఈ రోజు మర్చిపోలేనిది. ఎందుకంటే నా రాజకీయ గురువు రామస్వామి గారి విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు, రెండోది రామస్వామి గారి మనవడు సీను మళ్లీ పార్టీలో చేరినందుకు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో మేము మహత్తరమైన విజయాన్ని సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సబ్ ఇన్స్పెక్టర్ ఆల్బర్ట్ హత్య కేసులో పోలీసులచే నేరం ఆరోపించబడ్డ భవానీకి వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాలు ఆధారాలు లేనందువల్ల తానే స్వయంగా లొంగిపోయిన భవానీని ఈ న్యాయస్థానం విడుదల చేస్తోంది. సూరికి ఫోన్ చేసి దాన్ని ఎత్తుకొచ్చేమని చెప్పరా? చెప్పేశానన్నా. రైట్ లో ఉన్న వాడేసే వాళ్ళని షూట్ చేసి చంపింది. పక్కన ఉన్నవాడు లాలాపేట స్టేషన్ లో పీసీ సార్. కన్ఫర్మ్ గా తెలుసా నీకు? తెలుసు సార్. శివ బండి తీ.
బావా భవానీ లైన్ లో ఉన్నాడు బావా మాట్లాడు. హలో రే బచ్చా, నువ్వెవరో నాకు బాగా తెలుసు. నీ లవ్వర్ ఇప్పుడు నా దగ్గర ఉంది. వెంటనే నువ్వు కాటన్ మిల్ గోడౌన్కి రా. వస్తున్నా. ఓకేనా అన్న? వెంటనే రమ్మంటున్నాడు. వెళ్ళొద్దామా? సూపర్ బావా. రే పోయినసారిలో నాన్చుడు బేరం ఉండకూడదు. దీన్ని కరెక్ట్ గా మాట్లాడుకోవాలి. అయిపోద్ది. కీసు ఇదిగో. ఏంటి వీళ్ళందరూ గొడవకు వచ్చినట్టే పోజిస్తున్నారు? రారా పోలీసు, మా మల్లిని చంపింది నువ్వేనా నాకు తెలియదు అనుకుంటున్నావా? అన్నా నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. మేము షేర్ మల్లిని చంపింది నేనే. ఇది ఎప్పుడు బాగా జరిగింది? మల్లిని మాత్రమే కాదు, కత్తి రాజేంద్రని చంపింది నేనే. ఇప్పుడు నిన్ను లేపేయడానికే వచ్చాను. 10 సెంట్లు వాడిని. డ్రాప్ ద గన్. పుడింగి వారా నువ్వు? ఎవరినైనా షూట్ చేసి పారేస్తావా? నీకు ఈ అధికారం ఎవరిచ్చారు? కమిషనర్ ఆఫ్ పోలీస్. అర్థం కాలే? ఐఎమ్ జై సూర్య, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్పెషల్ బ్రాంచ్. ఇది ఒక అండర్ కవర్ ఆపరేషన్. ఆల్బర్ట్ కోసం. మన పబ్లిక్ ని టచ్ చేస్తేనే వదిలిపెట్టాం. వీడు పోలీస్ ని టచ్ చేశాడు, వదిలిపెడతామా సార్? అందుకే అందరినీ నడి రోడ్డు మీద కాల్చి చంపాను. ఈ లోకంలో ఎవరిని చంపినా చట్టం నుంచి తప్పించుకోవచ్చు, కానీ ఒక పోలీసుని చంపి ఎవరు ప్రాణాలతో బతకలేరు సార్. ఇకపై మన రాష్ట్రంలో ఉన్న రౌడీలు గుండాలందరూ పోలీస్ జోలికి రావడానికి భయపడాలి. పబ్లిక్ కి మన మీద ఎంత నమ్మకం ఉందో అంతకంటే ఎక్కువగా రౌడీలకి మన మీద భయం ఉండాలి సార్. అప్పుడు చెప్పుకుందాం మన పోలీస్ అని. దీన్ని ఇప్పుడే ఇక్కడే లేపేసి మన సిటీలో జరుగుతున్న క్రైమ్ కి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. నన్ను వేసేస్తే అంతా అయిపోతుంది అనుకున్నావా? ఇకపైనా జరుగుతాయి, జరిపిస్తాడు. చావు ఎదురుపడేసరికి భయాన్ని పరిచయం చేస్తున్నావా? నువ్వు చెప్పినట్టు ఇంకోటి ఉంటే వాడు ఎవడైనా సరే వాడి చావు నా చేతిలోనేరా. వదిలే, మీరు అడిగి డబ్బిస్తారు, వదిలేయండి. కొద్ది సీను, నేను చేసాను. మీ మీద వచ్చి సార్, నా దగ్గర అసలు డబ్బులు లేవు సార్. చాలు సార్, ఇందులో 2 కోట్లు ఉన్నాయి. అందరికీ భయం రావడం మొదలైంది. ఇక మనకి డబ్బులు రావడం మొదలవుతుంది. అందరికీ ఫోన్ చేయి. మొదటిసారి నువ్వు పోలీసుల దగ్గరికి వెళ్ళినప్పుడే లేపేసి ఉండాల్సిందే. నీ వల్లే భవానీ తమ్ముడు చచ్చాడు. భవానీ తమ్ముడు జోలికి వెళ్ళి ఆ ఎస్ఐ చచ్చాడు. ఆ ఎస్ఐ వల్ల భవానీ మనుషులందరూ చచ్చారు. మళ్ళీ అదే తప్పు.
భవానీ చావుకు కారణమైన ఆ పోలీసుడు చావాలి. వాడెవడైనా సరే చంపుతాను. లాలానగర్ దాటాను, 2 నిమిషాలు ఉంటాను, వచ్చేస్తానమ్మా. హేరా, నిన్న చుక్కేయకుండా వెళ్ళావు కదా, అయినా నీ పిల్లం ఎందుకు బ్యాండ్ వాయించింది? అది ఎందుకులే బావ అడుగుతావు. నిన్న నేను నా పెళ్ళాం గుడికి వెళ్ళాం. సరిగ్గా అప్పుడే ఓ కోతి రోడ్డు దాటుకుంటూ వెళ్ళింది. సరే, వెంటనే నా పెళ్ళాం, ఏమండి మీ చుట్టాలు వెళ్తున్నారు గమనించారా అని. మన నోరు ఊరికే ఉంటుందా? నా మాంగారు నాకెందుకు జ్ఞాపకం లేడా? హేరా, నీ నోటి దోళ్ళని కొంచెం కంట్రోల్ చేసుకోలేవా? ఇలా కౌంటర్లు ఇవ్వకపోతే కాపురం చేయడం చాలా కష్టం బావా. ఏం బాబు బాగున్నావయ్యా? బాగున్నానక్క. అన్నయ్య ఎరా బంగారం, ఎలా ఉన్నావు? ఏంటక్క గౌడి గేదె చెప్పిన మాట ఏంటందా? బాబు ఇది గేదె కాదు ఆవు బాబు. అది ఆవన్న విషయం నాకు తెలీదా? నేను అడిగింది పీతికే గేదెని. నువ్వు అలా ఆంబోతులా చూడకు, ఆవు భయపడద్దయ్యా. పాలు కింద పోతున్నాయి చూడు. 5 ఏళ్లు చదువు పేరుతో హాస్టల్లో ఉండిపోయావు. ఆ తర్వాత 5 ఏళ్లు ట్రైనింగ్ ఉద్యోగం అంటూ వేరే ఊర్లో ఉండిపోయావు. అయినా మా గురించి ఏం తెలుసురా నీకు? మాకు షుగర్ ఉందా, ప్రెషర్ ఉందా, అసలు మా మంచి చెడ్డలేమిటి, ఏ పూటకి ఏ మాత్రలు వేసుకోవాలి, ఏదైనా ఒక్కటి చెప్పగలవా నువ్వు? ఎంతైనా మీ పెద్ద కొడుకుని మీరు వెనకేసుకొస్తారుగా. అవునరా, నాకు నా పెద్ద కొడుకే ఎక్కువ. నువ్వు డబ్బు పంపిస్తే సరిపోతుందా? ఈ కుటుంబంలో ఎవరికి ఏం కావాలన్నా వాడే కదా దగ్గరుండి మరీ చూసుకుంటున్నాడు. అమ్మా, నీ పెద్ద కొడుకు ఇంటికి, నేను దేశానికి. వైజాగ్ వచ్చి నీ చిన్న కొడుకు గురించి అడిగి చూడు. ఇంతటి గొప్పోడిని కన్నా మహాతల్లని నేను పొగడ్తలతో పైకెత్తేస్తారు. ఆ ఊరికి అంత మంచి చేశాను. చాలే, నీ గొప్పలు నువ్వే చెప్పుకోవాలి. అమ్మా, వచ్చి రాగానే తమ్ముడితో ఎందుకు గొడవ పడుతున్నావు? వెళ్ళి సాంబార్ తీసురావే. పొరుగుర్లో నువ్వు ఏం చేస్తే ఏం లాభమయ్యా? సొంతూరులో రాజాలా ఉండాలి. ఈ రోజు నా బామర్ది ఊళ్ళో రారాజేగా. ఏంటనే ఎలా చూస్తున్నావు? ఆ రౌడీ భవానీకి సంబంధించిన మనుషులంతా గుంటూరులో ఎంత ఎలా రెచ్చిపోయారు. అంతమందిని లేపేసాడు ఎన్కౌంటర్ లో. ఎవరు? మీ తమ్ముళ్ళం గారే. ఇంతకన్నా ఈ ఊరికి ఇంకేం మంచి చేయాలంటావు? వడ్డీకి తీసుకున్న వాళ్ళంతా ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. మా తాతయ్య రామస్వామి గారు స్వాతంత్ర్య పోరాట వీరుడు. 4 సార్లు మంత్రిగా ఉన్నారు. బాగా నిజాయితీ గల మనిషి. పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నా పేరెందుకు రా చెప్పావు? అది నాన్నగారు, నరసింహ నా స్నేహితుడు నాన్నగారు, అందుకే అలా. మంచి పేరు సంపాదించడానికి ఎంతో కాలం పడుతుందిరా. సంపాదించిన పేరు చెడగొట్టడానికి 1 నిమిషం చాలురా. నన్ను క్షమించండి నాన్నగారు. మీ పేరుకు మచ్చగలిగే విధంగా ఇకపై ఎప్పుడూ నడుచుకో. ఆ నిమిషం నుంచి రాజకీయాల జోలికి వెళ్ళకూడదని మా నాన్నగారు నిర్ణయించుకున్నారు. తాతగారు చనిపోయాక ఎంతో మంది మా నాన్నగారి దగ్గరకు వచ్చి ఆదరణ కావాలని అడిగారు. ఆయన కుదరదన్నారు. మిగతా వాళ్ళు నేను ఒకట బావా, పెద్ద అయిన తర్వాత మన కులపోడొకడు రాజకీయాల్లో ఉండొద్దు. నన్ను క్షమించు చినరాజు. రాజకీయాల జోలికి వెళ్ళాలని మా నాన్నగారికి మాటిచ్చాను. నీకొద్దంటే వదిలే బావా, నేను నా అల్లుడిని తీసుకుపోతాను. చిన్రాజు నన్ను బలవంతంగా తీసుకెళ్లాడు. రావే. ఆ రోజే నా జీవితం మారిపోయింది. చిన్రాజు కోసం ఓట్లడుగుతూ ఇంటింటికి తిరిగాను. అప్పుడే ప్రజలకి మా తాతగారి మీద ఉన్న గౌరవాన్ని చూశాను. ఆ ఎలక్షన్ లో నా వల్ల చిన్రాజు గెలిచాడు, మంత్రి అయ్యాడు. ఆ తరువాత 4 ఏళ్లలో ఆయనకి డబ్బు, పదవి అన్ని వచ్చాయి. ఎంత డబ్బుండి ఏంట్రా లాభం? మన కులపోళ్ళందరూ ఆ రామస్వామి ఫ్యామిలీనే గౌరవిస్తున్నారు. అరే మీరేంటన్నా, వాళ్ళ దయలేకపోతే మీరు గెలిచుండేవారే కాదంటున్నారు. రామస్వామి ఫ్యామిలీని నేను గెలిచి తీరాలి. ఆ సీనుగాడికి నువ్వు రాజకీయ ఆశను నూరిపోయి. నీ కోసం ఎలక్షన్ లో 2 కోట్లు ఖర్చు పెడతాను. అడ్డమైన వాళ్ళు మీ తాతగారి పేరు చెప్పుకొని గెలుస్తున్నారు. నువ్వు పోటీ చేస్తే తప్పేంటి? నీకిష్టమైతే పోటీ చేయి. కానీ ఒక్క విషయం, రాజకీయాల్లో సంపాదించిన 1 పైసా కూడా ఇంట్లోకి రాకూడదు. అలాగే రాజకీయాల కోసం నా దగ్గర 1 పైసా కూడా అడగకూడదు. సరే నాన్న. ఆ వెంకటేష్ డబ్బిస్తాడన్న నమ్మకంతో ఎలక్షన్ లో పోటీ చేశాను. నమ్మక ద్రోహం చేశాడు. నా ఫ్రెండ్ లాలిచ్చిన డబ్బుతో ఎలక్షన్ ఖర్చులు చూసుకున్నా. ప్రతి ఒక్కరి కాళ్ల మీద పడ్డాను. కానీ నా శ్రమ, మా తాతగారి పేరు, వీటన్నిటి మీద చిన్రాజు డబ్బే గెలిచింది. కుటుంబానికి పేరుంటే సరిపోదు సీను, డబ్బు కూడా ఉండాలి. మనం ఓడిపోయినప్పుడు కలిగిన బాధ కంటే అడ్డమైన వాడు మనకు అడ్వైస్ చేస్తాడు. అది అన్నింటికంటే తట్టుకోలేని బాధ. ఏం జరిగినా ధైర్యం మాత్రం కోల్పోకు సీను. రాజకీయం అంటే అంత తేలిక కాదు బాబు. మీరు ఓడిపోయినందుకు మన లక్ష్మి కూడా
దెప్పుతూ మాట్లాడుతోందండి. రాజకీయాలు మీకు అచ్చిరాలేదు, వదిలేండి అయ్యా. రామస్వామి గారే ఓడిపోయారని ఊరు కోడే కూస్తుందయ్యా. ఇలాంటి పరిస్థితి రాకూడదనే నేను ఆ రోజే రాజకీయాలు వద్దనుకున్నాను. నాలో ఉన్న పదవికాంక్ష కసిగా మారింది. నన్ను హేళన చేసిన ఈ లోకాన్ని నా కాళ్ల కింద పడేసి తొక్కాలన్నంత కోపం వచ్చింది. ఈ రోజుల్లో రాజకీయాల్లో గెలవాలంటే డబ్బే ముఖ్యమని తెలుసుకున్నా. నా స్నేహితుడు లాల్ ద్వారా భవానీ పరిచయం అయ్యాడు. బిజినెస్ చేస్తున్న వాళ్ళందరినీ బెదిరించి డబ్బడిగాను. డబ్బివ్వని వాళ్ళని చంపి వంతెన కింద పడేశాను. అందరిలోనూ భయం మొదలైంది. మాకు డబ్బు రావడం మొదలైంది. నా స్నేహితుడు లాల్ ని చిన్రాజ్ దగ్గర చేర్చాను. అతను చేసిన అవినీతి పనులని ఇప్పుడు నాకు తెలుసు. ఎంత మందిని చంపైనా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టైనా నేను మినిస్టర్ నవ్వాలని నిర్ణయించుకున్నాను. ఏమండి ఫోన్. హసీను, భవానీకి సంబంధించిన మనుషుల్ని చంపింది ఎవరో కాదు. నా తమ్ముడే నాకు తెలుసు. ఏం చేయమంటావు? వాడు ఎస్ఐని చంపిన కేసు కోసం మాత్రమే ఇందులోకి వచ్చాడు. మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోతాడు. మన గొడవల్లో జోక్యం చేసుకోవడం వదిలే. సరే. ఈ రోజు తెల్లవారుజామున ప్రముఖ వ్యాపారవేత్త ఆర్కే జ్యువెలరీ యజమాని న్యూ పాలిటన్ క్లబ్ చైర్మన్ అయిన రత్నాకర్ గారు హత్య చేయబడ్డారు. వారి మృతదేహాన్ని కొండవీడు వంతెన కింద కనిపెట్టారు. రండి మిస్టర్ జయసూర్య, భవానీతో అంతా అయిపోయిందనుకున్నాం. బట్ సేమ్ ప్యాటర్న్ ఆఫ్ మర్డర్ నా ఫ్రెండ్కి జరిగింది. జయసూర్య సార్, ఈ కేసుని మీరు అఫీషియల్ గా హ్యాండిల్ చేయండి. సార్. పేపర్లో న్యూస్ చూశాను, చెప్పనే లేదు. అవును, సడన్ అపాయింట్మెంట్. ఓకే ఓకే ఓకే, సార్ ని పెద్దగా డిస్టర్బ్ చేయను. ఓకే సార్. మన ఫస్ట్ మూవ్ సిటీలో ఉన్న టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ ని కలవాలి. వెంటనే అరేంజ్ చేయండి. ఐఎమ్ జయసూర్య, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఇప్పుడు ఈ కేసుని నేనే డీల్ చేస్తున్నాను. మీలో ఉన్న భయమే వాళ్ళ బలం. లాస్ట్ వీక్ జరిగిన రత్నాకర్ మరణం భవానీ వెనక ఇంకెవరో ఉన్నారని రుజువు చేసింది. ఐఎమ్ గెస్సింగ్ తప్పకుండా మీ అందరికీ థ్రెటనింగ్ కాల్స్ మళ్ళీ వస్తాయని. భయపడకండి. ప్లీజ్ ఇన్ఫార్మ్ మీ. పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే రత్నాకర్కి జరిగింది, మాకు జరగదంటానికి ఏం సార్ గ్యారంటీ? ఏ ఈ కేసులో మేము మీకోసం ఒక కేసుని దూరం చేసుకోలేదా? ఇప్పుడు కూడా నేను మాట్లాడేది మీ సేఫ్టీ కోసమే. మా దగ్గర ఉన్న ఒకే ఒక్క క్లూ మీరే. మీరు సపోర్ట్ చేస్తేనే మేము వాడిని పట్టుకోగలం. ప్లీజ్ కోఆపరేట్ విత్ us. సీను, ఆ రోజు నీ తమ్ముడు మన జోలికి రాడు అన్నావు. ఇప్పుడు మనకు దగ్గరగా వచ్చేసాడు. ఏ క్షణమైనా మనందరం దొరికిపోతాం. చూడు సీను, ముందు అర్జెంటుగా నీ తమ్ముడు లేపాయి. అన్నా వద్దన్నా. రే నువ్వేంట్రా మధ్యలో? ఒక ఎస్ఐని ఏసేసినందుకే చూశారుగా, పోలీసులు మొత్తం ఏకమైపోయారు. అందులోనూ అసిస్టెంట్ కమిషనర్ అంటే రిస్క్ బాగా ఎక్కువ అన్నా. వద్దన్నా. ఏమండి, మీ అబ్బాయి మిమ్మల్ని ఏదో అడగాలంటున్నాడు. ఇదిగో మాట్లాడు, నాతో మాట్లాడు. డాడీ, నాకు బుల్లి కార్ కావాలి. నాన్న మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు తీసుకొస్తాడ్రా. సరేనా? ఉంటాను బంగారం. ఇలా చూడు సీను, ఇంకో 6 మాసాల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఆలోగా బిజినెస్ మెన్ల అందరి దగ్గర డబ్బు తీసేసుకుందాం. నా తమ్ముడికి మన విషయం తెలిసేలోగా మన ఆట ముగించేసుకుందాం. హలో, ఏంటి సార్, పోలీస్ మీటింగా? ఎవరండి? బ్రిడ్జ్ కింద చచ్చి పడున్న 5గురికి మాత్రమే మేమెవరో తెలుసు. 2 కోట్లు రెడీ చేయి, లేదా నువ్వు అక్కడే చచ్చిపడుంటావు. సార్, మనం పోలీసులు చెప్పేద్దాం సార్. ఏమంటున్నావు? పోలీస్ మీటింగ్ పూర్తి వచ్చేలాగా ఫోన్ కాల్ వచ్చింది అంటే పోలీసుల్లో వాళ్ళ ఉన్నారనేగా. అందుకని ఫోన్ చేసే వాళ్ళందరికీ మనం డబ్బులు ఇచ్చేయగలమా? నాకు ఆలోచన వచ్చిందండి. రాజమండ్రిలో నాకు తెలుసున్న బాయ్ ఒక ఉన్నాడు. ఇక్కడ భవానీలో ఆయన పెద్ద గోండా. ఆయనకు విషయం చెప్పి మనుషుల్ని పంపించమన్నామంటే ఈ గ్యాంగును పట్టుకోవచ్చు. అయ్యా, 2 ఆడపిల్లలున్నారు, ఎందుకు గొడవ? వాళ్ళు అడిగిన డబ్బు ఇచ్చేస్తే పోలా, ఎందుకు రిస్క్? నాకు అనిపించింది చెప్పాను, పదనయ్యా. తమ్ముడు, అన్నయ్య బయటికి వెళ్తున్నావా? అవునన్నయ్య, ఆఫీస్ వరకు. నా బండి సర్వీస్కి ఇచ్చాను, నన్ను కొంచెం మార్కెట్లో దించేస్తావా? రెండన్నయ్య. ఏంటమ్మా? మీ నాన్నగారి మాత్రలు అయిపోయాయి, నువ్వు వచ్చేటప్పుడు తీసుకొస్తావట్రా? సరే. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావురా? ఆ బిజినెస్ మ్యాన్ కిడ్నాప్ విషయంగా ఒక చిన్న క్లూ దొరికిందన్నయ్య. దాన్ని ఎంక్వైరీ చేయడానికే వెళ్తున్నాను. తమ్ముడు, ఇక్కడే పక్కగా. అలాగే.
వస్తాను. రే అది ఇట్రా. తమ్ముడు వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడో ఫాలో. సరే. ఈ రోజు మీటింగ్ క్యాన్సిల్ చేయి. ఏమైంది? నా తమ్ముడికి తెలిసిపోయింది. ఛాన్సే లేదు. అతను ఖచ్చితంగా మన గురించి పోలీసులతో చెప్పుండడు. అతను చాలా భయస్తుడు. రే క్యాన్సిల్ చేయను. మన గురించి క్లూ దొరికిందని నా తమ్ముడే నాతో చెప్పాడు. సార్ ఈరోజు నైట్ మీటింగ్ క్యాన్సిల్ సార్. నేనెవరితో ఏమీ చెప్పలేదు సార్. క్యాన్సిల్ సార్. మళ్ళీ ఎప్పుడు సార్? మళ్ళీ ఎప్పుడు నేను చెప్తా. అన్నా ఎక్కడున్నాడు? రెస్టారెంట్ లో ఉన్నాడన్నా ఒక అమ్మాయితో. ఏంటి రెస్టారెంటా? వీడియో తీసుకురమ్మంటావా అన్నా? సరేనా? నీకు ముందుగానే చెప్తాం అనుకున్నాను. ఎందుకు లేని వదిలేశాను. ఏం చేయను? నీతో అబద్ధం చెప్పి జాలీగా తిరుగుతున్నాడు. అమ్మాయితో తిరిగేవాడు అబద్ధం చెప్పక నిజం చెప్తాడా ఏంటి? రే ఈ రోజు మీటింగ్ రేపటికి షిఫ్ట్ చేయి. అలాగే అన్నా. ఒక్క నిమిషం టెన్షన్ పెట్టేశాడు. పోకిరి అన్నప్పుడు రాని లవ్వు పోలీస్ అని తెలియగానే వచ్చేసిందా? ఎలా అంటే మన ఇద్దరం ఎలా సెట్ అయ్యాం అలాగే. సౌమ్య నేను నువ్వు ఏ సమయంలో ఎలాంటి ట్రిక్కులు ఉపయోగిస్తావో, ఎప్పుడు ఎలా రియాక్షన్స్ మారుస్తావో అంతా నాకు తెలుసు. లిమిట్ క్రాస్ అయ్యావో రాస్కెల్ మక్కిలెరగది. పాప ఏదో ఫ్యామిలీ ప్రాబ్లంలో ఉంది. సౌమి చెప్పు. తప్పుగా అనుకోనంటే పర్వాలేదు చెప్పు. ఒకే ఒకసారి నువ్వు బిల్లు కడతావా? డబ్బులు లేవా? సార్ తిన్నగా వచ్చి లెఫ్ట్ కి తిప్పండి. బండి క్రాస్ అయింది. బండి వస్తుంది. రైట్ లో ఒక పవర్ గ్రిడ్ ఉంటుంది. అక్కడికి రండి. వస్తాను సార్. చెప్పు మధు. అన్నా బండి క్రాస్ అయిందన్నా. సరేరా. అలాగన్నా. బాబు రేయ్, ఏంటి లక్ష్మీనారాయణ, ఎవడో బచ్చాగాడు బెదిరిస్తున్నాడు అని నలుగురిని తీసుకొచ్చి లేపేద్దాం అనుకున్నావా? లేదు సార్. లేదు లేదు. భవానీని లేపేస్తే అంతా అయిపోతుంది అనుకున్నారా? ఆ భవానీ కూడా నా మనిషేరా. రేయ్, డబ్బు కరెక్ట్ గా ఉందో లేదో చూడరా. లక్ష్మీనారాయణ
నువ్వు చేసిన తప్పుకి శిక్ష. నేను నీకొక లిస్ట్ ఇస్తాను. ఆ బిజినెస్ మెన్లందరి దగ్గర తలో 2 కోట్లు వసూలు చేసి నువ్వే నాకు తీసుకొచ్చి ఇవ్వాలి. ఎప్పుడు ఎక్కడ అని ఫోన్ వస్తుంది. నేనేమన్నా అబద్ధం చెప్తున్నానమ్మా? ఆ పిల్ల మీ అబ్బాయి ముందు బైక్ వేసుకుని ఓ తెగ చక్కర్లు కొట్టింది. బేసిక్ గా ఓ అమ్మాయి అబ్బాయి వెనక తిరగడం తప్పు కదా అమ్మా. అందుకే నేనే మనోడితో దీనికి ఒప్పుకోమని చెప్పాను. ఫస్ట్ తనే నాన్న ప్రపోజ్ చేశాడు, పట్టించుకోలేదు అక్క. మిమ్మల్ని అడగకుండా అక్క ఒక్క మాట కూడా మాట్లాడని చెప్పేసింది. వదినా, మీరు అంటే చాలు వెంటనే వాళ్ళ అమ్మా బాబులను వదిలేసి పెట్టి పేడ సర్దుకుని మన ఇంటి ముందు కూర్చుంటది. యాక్చువల్ గా తనే వచ్చి నీతో మాట్లాడతానన్నాను నాన్న, అక్కే వద్దని చెప్పింది. వాళ్ళకి కులం పట్టింపు లేదన్నావు కదా? అవును నాన్న. కులం పట్టింపు లేదంటే ఏదైనా కామన్ ప్లేస్ లో మీట్ అవుదాం. అంత సక్రమంగా కుదిరితే మాట్లాడి ఖాయం నాకెందుకో మంచి సంబంధం అనిపిస్తుంది. రాని మాట్లాడదాం. సార్ చెప్పండి. ఏంటి సార్, మొత్తం డబ్బు రెడీయా? సార్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది సార్. ఒక 6 మాత్రం ఈ రోజు నైట్ ఇస్తారన్నారు. ఎక్కడికి తేవాలో చెప్పారంటే మొత్తం క్యాష్ తెచ్చి ఇచ్చేస్తాను సార్. సరే, రేపు మీరు ఎక్కడికి రావాలో నైట్ ఫోన్ చేసి చెప్తాం. సార్ చెప్పరా అన్న, డబ్బు ఇవాళ రాత్రి రెడీ అవుతుందట. సరే, తర్వాత మాట్లాడతాను. సార్ సార్ ఇక్కడున్నాను, రండి. రండి, కూర్చోండి. నమస్కారం. తను నా భార్య, వీడు మా పెద్ద కొడుకు. నమస్కారం. ఫారిన్ కి మల్లెపూలు ఎక్స్పోర్ట్ చేస్తుంటాడు. ఓ మంచిది మంచిది. మా ఇంట్లో నేను 2 కూతుళ్ళు మాత్రమే. పెద్దదానికి 12 ఏళ్లప్పుడే వాళ్ళమ్మ కాలం చేసింది. పోలీస్ సంబంధం చేసుకోవడానికి పెద్దగా నాకు ఇష్టం లేదు, కానీ మా అమ్మాయి ఆశపడింది కదా అని మాట్లాడదామని వచ్చాను. సార్, పోలీసులంటే ఎందుకు సార్ పడదు మీకు? ఈ రోజు మీరు నేను ప్రశాంతంగా ఉన్నామంటే కారణం పోలీసులే. నా తమ్ముడు 2 రోజులు ఇంటి పట్టు నుండి 5 ఏళ్ళు అయింది. తెలుసా మీకు? ఏం సార్, మీకు పోలీస్కి ఏదైనా? లేదు సార్, ఊరికేదో జనరల్ ఒపీనియన్ అంతే. సార్, మా నాన్న రామస్వామి ఎలాగో మా 2 కొడుకుల్ని అలాగే ఉత్తమంగా పెంచాను. మీ అమ్మాయి మా ఇంటికి కోడలుగా వస్తే సంతోషంగా ఉంటుంది, అది మాత్రం నేను చెప్పగలను. అలాగే కానివ్వండి. ఈ ఏదైనా మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టుకుందాం. చాలా సంతోషం. వెంటనే ముహూర్తం చూడమంటాను. అలాగేనండి. అయితే సరే, మేము వెళ్ళొస్తాం. వస్తామండి. మంచిది. బాబు నమస్కారం. చెప్పండి అంకుల్. ఏం లేదు, 10 నిమిషాలు మీట్ అయ్యి మాట్లాడాలి. ఏమైంది అంకుల్? ఈ పెళ్లికి అమ్మా నాన్న ఒప్పుకోలేదా? లేదు, అదంతా ఏమీ ప్రాబ్లం లేదు. ఓకే అంకుల్. ఇంకో విషయంగా మిమ్మల్ని మీట్ అవ్వాలి. రండి అంకుల్, ఆఫీస్లోనే ఉన్నాను. ఓకే, నేను వస్తాను. వ్యాన్ డ్రైవర్ కార్ను గుద్దేసి ఎస్కేప్ అయ్యారు సార్. యాక్సిడెంట్ అవ్వగానే వెనకాల బండిలో వచ్చిన వాళ్ళు లక్ష్మీనారాయణని హాస్పిటల్కి తీసుకెళ్లారు సార్. వెహికల్ నెంబర్ ఎవరైనా నోట్ చేశారా? నేను ఎంక్వైరీ చేసి వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను సార్.
క్షమించండి సార్, నేను మిమ్మల్ని చంపడం లేదు. విధి చంపుతోంది నా తమ్ముడు రూపంలో. మీ అమ్మాయిని నా తమ్ముడు చూడకుండా ఉండుంటే, మీ అమ్మాయి అడగగానే మీరు ఈ పెళ్లికి ఒప్పుకోకుండా ఉండుంటే, ఇప్పుడు నేను మిమ్మల్ని చంపాల్సి వచ్చేదే కాదు. వద్దు, నన్నేం చేయొద్దు. నేను నోరు తెరిచి ఎవరితో ఏం చెప్పలేదు కదా. మీ నాన్న చనిపోవడానికి ముందు నాతో ఏదో మాట్లాడాలని ఫోన్ చేశారు. ఏం చెప్పాలనుకున్నారో ఏంటో. అంతలో చివరిగా నీతో ఏమైనా చెప్పారా? 2 వీక్స్ ముందు బాగా అప్సెట్ గా ఉన్నారు. నేను ఏంటని అడిగాను. జస్ట్ బిజినెస్ ఇష్యూస్ అన్నారు. మా నాన్నని చంపేంతగా తెలియడం లేదు. చివరిగా మన అలయన్స్ ఫిక్స్ చేయడానికి ముందు, నీకు అబ్బాయి నచ్చాడు కదమ్మా, దిగులు పడకు, ఫిక్స్ చేసి ఫోన్ చేస్తానన్నారు. అదే మా డాడ్ నాతో మాట్లాడిన చివరి మాట. మిస్ మై డాడ్. సార్, మీతో కొంచెం మాట్లాడాలి సార్. చెప్పండి సార్. భవానీని మనం అరెస్ట్ చేసిన 5 రోజుల తర్వాత ఆర్కెమిల్స్ ఓనర్ కి ఒక థ్రెటనింగ్ కాల్ వచ్చింది సార్. పోనీ ఆయన మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని బట్టి ఆయన్ని మేము ఫాలో అవుతున్నామని తెలుసుకుని వాళ్ళు ఆ డీల్ ని క్యాన్సిల్ చేశారు. అప్పుడే ప్యారలల్ గా రత్నాకర్ కు వచ్చిన ఫోన్ ని ట్యాప్ చేయడానికి ట్రై చేశాం, కానీ కుదరలేదు సార్. ఇన్ఫర్మేషన్ ఇచ్చారన్న ఒకే ఒక్క కారణానికి మరుసటి రోజు ఆయన్ని చంపేశారు. మన రికార్డ్స్ ప్రకారం హత్య చేయబడ్డ భవానీ మనుషుల వేలిముద్రలు పోస్ట్ మార్టం రిపోర్టును బట్టి బిజినెస్ మెన్ల ఒంటి మీదున్న వేలిముద్రలను కంపేర్ చేస్తే ఏమాత్రం మ్యాచ్ అవ్వలేదు సార్. అంతెందుకు భవానీ వేలిముద్రలు కూడా మ్యాచ్ అవ్వలేదు సార్. అక్యూజ్ తో ఉన్న నేరస్తుల్ని కనిపెట్టడం ఈజీ సార్, కానీ పబ్లిక్ తో పబ్లిక్ లా ఉండే నేరస్తుల్ని కనిపెట్టడం చాలా కష్టం సార్. సార్, మీరు చెప్పేదాన్ని బట్టి మనకి ఏ క్లూ దొరకలేదు. మరి ఎలా సార్ వాళ్ళని కనిపెట్టడం? అర్జెంట్ గా కలవాలన్నారు. ఏంటి విషయం? ఆ థ్రెటనింగ్ కాల్స్ చేసే గ్యాంగ్ ని పట్టుకోవడానికి ఐ హావ్ ఎ స్మాల్ ఐడియా సార్. ఏమిటి ఐడియా? సార్, లాస్ట్ గా లక్ష్మీనారాయణ గారు చనిపోయినప్పటి నుంచి బిజినెస్ మెన్ లా భయం ఎక్కువైంది. మళ్ళీ వాళ్ళకి థ్రెటనింగ్ కాల్ వస్తే తప్పకుండా మనకి ఇన్ఫార్మ్ చేయరు సార్. ఇంతవరకు ఆ గ్యాంగ్ పబ్లిక్ నో, పొలిటీషియన్స్ నో, గవర్నమెంట్ అఫీషియల్స్ నో లేదా జడ్జెస్ నో ఇలా ఏ సెక్టర్ ని ముట్టుకోలేదు సార్. వాళ్ళ మెయిన్ టార్గెట్ బిజినెస్ మెన్. సో వాట్ సార్, మన ఊర్లో బిగ్ షాట్ బిజినెస్ మెన్ చూస్తే ఓ 60-70 మందే ఉంటారంతే. వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసామంటే ఈ గ్యాంగ్ వాళ్ళని కాంటాక్ట్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది సార్. ఆ బిజినెస్ మెన్ ని ఫాలో చేసామంటే తప్పకుండా గ్యాంగ్ ని పట్టుకోవచ్చు సార్. ఏమంటున్నారు జయసూర్య? మనం ట్యాప్ చేసే విషయం పొక్కితే పెద్ద ఇష్యూ అవుతుంది. మన చేతిలో ఉన్న ఒకే ఒక ట్రంప్ కార్డ్ ఇదే సార్. ప్లీజ్ సార్. ఓకే, సీక్రెట్ గా హ్యాండిల్ చేయండి. థ్యాంక్ యూ సార్. సార్, ఇంకొక స్మాల్ రిక్వెస్ట్. ఏమిటి? మన డిపార్ట్మెంట్ కి చెందిన రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ ఓ 200 మంది కావాలి సార్. 200 మందా? ఎందుకు? కారణం ఉంది సార్. ఓకే, ఐ విల్ అరేంజ్. థ్యాంక్ యూ సార్. అనుమానించేలా ఏ ఫోన్ వచ్చినా నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఈ ఆపరేషన్ పూర్తయ్యే వరకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నో పర్సనల్ లైఫ్, నో రెస్ట్, నో ఫోన్ కాల్స్. షిఫ్ట్ మారుతూ ఉండాలి. ఏరా, అర్జెంటుగా ఏదో మాట్లాడాలన్నా? అవునన్నయ్య. చెప్పు. ఆ బిజినెస్ మెన్ మర్డర్ కేసుని డిపార్ట్మెంట్ నాకు అప్పగించింది. అది తెలిసిన విషయమేగా. ఏ భయంగా ఉందా? మీకు మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి ఏదైనా అవుతుందో అని భయంగా ఉందన్నయ్య. తప్పకుండా నన్నేదో చేయిపోయి కొంచెం మార్కెట్కి వెళ్ళి వచ్చేటప్పుడు జాగ్రత్తన్నయ్య. అలాగే ఇంట్లో వాళ్ళని కూడా. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. కాదన్నయ్య, వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. కొంచెం కూడా దయలేని మృగాలు, సైకోలన్నయ్య. నేను వాళ్ళ దగ్గరే కొద్దీ వాళ్ళు దేనికైనా తెగిస్తారు. కానీ వాళ్ళని తప్పకుండా పట్టుకుని తీరుతాను. నాకు తెలుసురా, నువ్వు తప్పకుండా పట్టుకుంటావు. నువ్వు నీ పని చూడు, నేను ఇంట్లో వాళ్ళని చూసుకుంటాను. సరే పో. ఏంటి సార్, పొద్దున పంపించిన మెయిల్ చూసారా? చూసాను సార్. మొత్తం డబ్బు కలెక్ట్ చేశాను సార్. ఎక్కడికి తీసుకురావాలి? ఎక్కడికి తీసుకొచ్చి ఇవ్వాలో రాత్రి 11ంటికి ఫోన్ చేసి చెప్తా. హలో, డబ్బుతో వస్తా అన్నాడన్నా.
వస్తానన్నాడా? నేను కాసేపట్లో వస్తాను, చూసుకుందాం. అలాగా? అవును సార్. కన్ఫర్మ్ గా వాలేగా? కన్ఫర్మ్ గా వాడే సార్. మళ్ళీ ఏ టైంకి ఫోన్ చేస్తా అన్నారు? నైట్ 11 o'clock సార్. ఓకే, వెంటనే వస్తాను. సార్ ఇది నిన్న రాత్రి 8:30కి వచ్చిన ఫస్ట్ కాల్ సార్. అదే నెంబర్ నుంచి ఈ రోజు వచ్చిన కాల్ సార్. కాల్ కట్ అయింది సార్. మిస్టర్ మణికంఠ, ఓ రిటైర్డ్ పోలీస్ టీం అడిగానే, ఏమైంది? అందరూ రెడీగా ఉన్నారు సార్. ఈ ఆపరేషన్ కి మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేశానంటే చూడ్డానికి జనరల్ పబ్లిక్ లా ఉండాలి, అట్ ద సేమ్ టైం పోలీసోడి ధైర్యమూ ఉండాలి. థ్రెటనింగ్ చేసే గ్యాంగ్ ఇంతవరకు బిజినెస్ మెన్ ని సిటీ అవుటర్ కి పిలిపించే డబ్బులు తీసుకున్నారు. సిటీ అవుటర్ ని తీసుకుంటే పేరేచర్ల, నల్లపాడు, బుడంపాడు, పెదకాకాని, ఇంకా నంబూరు. కానీ వాళ్ళు ఏ రూట్ సెలెక్ట్ చేస్తారో మనకు తెలియదు. ఒకవేళ తెలిసినా వాళ్ళ వెహికల్ ని మనం ఫాలో చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి తెలిసిపోతుంది, వాళ్ళని పట్టుకోలేము. ఒక సెంటర్ వరకు ఒక బండి, తర్వాత ఇంకొక బండి, ఇలా బళ్ళు మారుతూనే ఉండాలి. ఒక్కొక్కరి ఫాలో పూర్తవగానే నాకు ఇన్ఫార్మ్ చేశారంటే నేను బండి మారుతూ ఉంటాను. అప్పుడే వాళ్ళకి డౌట్ రాకుండా ఉంటుంది. ఫైనలీ మీ అందరి సపోర్ట్తో ఈ రోజు ఆ గ్యాంగ్ ని పట్టుకుందాం. నమస్తే సార్. ఆయన ఇంటికి బండి బయలుదేరింది సార్. ఓకే. బండి క్రాస్ అయిందన్నా. అలాగే బండి తీసుకెళ్దామా? సేను, ఏంట్రా? నీ తమ్ముడ్రా. మనమున్న చుట్టూ అయిపోయారా? భయపడకరా, టెన్షన్ అవ్వకు. నువ్వు సింగిల్ రోడ్ లో వెళ్ళిపో. హెడ్ లైట్ వెలుగులో మన మొహాలు కనపడవురా. నువ్వు రైట్ పోనీ. పోనీ పోనీ పోనీరా. షూట్ చేస్తారు. సరే దిగరా, కిందకి దిగు. మిస్టర్ మణికంఠ, మార్కెట్ రోడ్ లో ఎంటర్ అయిపోయారు. Wait. వీడిని హాస్పిటల్ తీసుకెళ్ళండి.
నువ్వు ఇక్కడ నువ్వు వెళ్ళి పని పట్టు. నేను హాస్పిటల్ తీసుకెళ్ళి. ఓకే సార్. వాడిని వదలకూడదు. కమాన్. మెల్లగా. థియేటర్కి ఒంటరిగా వెళ్ళావా? నేను నా ఫ్రెండ్ వెళ్ళాను సార్. నీ ఫ్రెండ్ పేరేంటి? వినోద్ సార్. వాడెక్కడా? నిన్న రాత్రి జరిగిన కాల్పుల్లో నా ఫ్రెండ్ చచ్చిపోయాడు సార్. అది పూల మార్కెట్లో షాప్ ఉండడం వల్ల నైట్ 2 తర్వాత లోడ్ వస్తుంది. నిద్ర రాకుండా ఉండాలని సెకండ్ షోకి వెళ్ళొచ్చాను. షూట్ చేసిన వాడి మొహం చూసేవాడియా? సరిగ్గా చూడలేదు. సడన్ గా ఫట్ ఫట్ మని షూట్ చేయడం మొదలు పెట్టాడు. ఎదురుగా ఉన్న అందరినీ కాల్చాడు. నా వైపు షూట్ చేసినప్పుడు నేను చెయ్యిలా అడ్డం పెట్టుకున్నాను. కొంచెం మిస్ అయి ఉంటే గుండెలో తగిలుండేది. నువ్వు రెస్ట్ తీసుకోండియా. చూసుకున్నాను. అన్నా చెప్పన్నా. ఆదిత్య డబ్బుతో వచ్చాడా? వచ్చేసాడన్నా. మన లాల్ దొరికిపోయాడురా. తెలుసన్నా. దెబ్బలకు భయపడి మన గురించి చెప్పేస్తాడు. పోలీసులు ఎంక్వైరీకి తీసుకెళ్తున్నారు. ఆ లాల్ని లేపే. ఏంటన్నా? లేపే. మన వాళ్ళని ఇన్వాల్వ్ చేయొద్దు. సరేనా. సార్ మీరు అక్యూజ్ ని తీసుకున్నాను సార్. నేను చూసుకుంటాను. ఓకే జాగ్రత్త. కమాన్ కృష్ణ ఒక ఆటో పిలువు. ఓకే సార్. కానిస్టేబుల్స్ రండి మెల్లగా లోపల తీసుకెళ్ళండి. ఓకే సార్. నేను రెస్ట్ రూమ్ వెళ్ళి వస్తాను. Sir. At ease, boys. All okay, Das? Okay, sir. Thank you, Das. It's my duty, sir. సారీ మూర్తి, నేను పర్వాలేదు సార్. ఇట్స్ మై డ్యూటీ సార్. సార్ ఇది నా మిస్టేక్ సార్. నేను బ్యాలెన్స్ చేసి ఉండాలి. ఓకే థ్యాంక్ యూ బాయ్స్. మళ్ళీ అవసరం అయితే నేను పిలుస్తాను. సార్. ఓకే రారా. ఎందుకురా బావ ఇలా డ్రామా ఆడావు? మనం ఎంక్వైరీ చేయబోయేది మామూలుని కాదు, లాయర్ని. కొట్టి నిజం రప్పించలేము. వాడంతటి వాడే నోరు తెరవాలి. ఈ ప్రపంచంలోనే భరించలేనిది నమ్మక ద్రోహం. అందుకే ఇలా ప్లాన్ చేశాను. ఎందుకంటే మన వాళ్ళే మనల్ని చంపడానికి ట్రై చేస్తున్నారని ఈ పాటికి వాడు ఆలోచిస్తూ ఉంటాడు. నా అంచనా ప్రకారం వాడంతటి వాడే ఇప్పుడు నోరు విప్పి నిజం చెప్తాడు. రా.
అక్కడ ఇచ్చేళ్ళు. మీకు ఇద్దరు పిల్లలు కదా సార్? వాడు గనక మిమ్మల్ని చంపేస్తుంటే ఈ పాటికి మీరు చచ్చి అరగంట అయి ఉండేది. ఐఎమ్ సారీ సార్. సార్ నాకు తెలుసు సార్, నేను మిమ్మల్ని ఎంత ఇన్వెస్టిగేట్ చేసినా ఎంత కొట్టినా మీరు నిజం చెప్పరని. బట్ చెప్తాను, నేను చెప్తాను. ఎవరు సార్ అది? వాడు ఇంకెవరో కాదు సార్, వాడు ఎవరా నువ్వు? డబ్బులు ఇచ్చారు, కాల్చాను. ఏంటి? ఎవరా పంపించారు? చిన్నవాడికి ఫోన్ చేస్తున్నాను, ఫోన్ తీయట్లేదే. ఉదయం ఒక అట్లీస్ట్ నీ స్టేషన్ తీసుకొచ్చాం గా నాన్న. వాడు చచ్చిపోయాడు నాన్న. ఏంటి? చంపేశారు. సూర్య ఆ కేసు పని మీదే ఉన్నాడు. వాడు ఫ్రీ అవగానే మీకు ఫోన్ చేయమని చెప్తాను. హలో, ఏమైందిరా? ఆ లాల్ని లేపేశారా? లేపేశారు పెద్దోడా. మీరా? ఏమంటారు నాన్న? అర్థం కాలేదు. ఆ లాల్ని చంపేమన్నావుగా, మీ వాళ్ళు చంపేశారు. ఎంత పని చేశారు. నా కొడుకు ఒక హంతకుడు. నమ్మలేకపోతున్నారా? అసలు మనస్సాక్షి లేకుండా నువ్వు ఇలా మనస్సాక్ష్యం మట్టిగడ్డ. నాన్న, ఇంకో 2 నెలల్లో మీ పెద్ద కొడుకు పెద్ద మినిస్టర్ అవుతాడు నాన్న. ఎవరు ఊరికే సీట్ ఇవ్వలేదు. 30 కోట్లు ఇచ్చాను. ఆ చిన్రాజు మన కుటుంబం కంటే వాడి కుటుంబం గొప్ప నిరూపించుకోవడానికి ఊరికే ఉన్న నాకు రాజకీయ ఆశ రేపి ఆ వెంకటేష్ ద్వారా నమ్మక ద్రోహం చేశాడే. దాన్ని ఎలా మర్చిపోమంటావు నాన్న? నేను మతి చెడిపోయి ఇండిపెండెంట్ గా పోటీ చేసి రామస్వామి గారి మనవణ్ణి అయ్యా ఓటేయండి, అమ్మ ఓటేయండి అని కాళ్ళ వేళ్లపడి బతిమిలాడాను. ఎవడైనా ఓటేసాడా చెప్పండి? వెయ్యలేదు నాన్న. కేవలం 500కి 1000కి ఆశపడి మళ్ళీ ఆ చిన్రాజునేగా గెలిపించారు. ఇప్పుడు లోకం పూర్తిగా మారిపోయింది నాన్న. డబ్బుంటేనే రాజకీయాలు. నాన్న, రాజకీయ నాయకులు తప్పుగా ఉంటే పర్వాలేదు నాన్న, కానీ ప్రజలు కూడా అవకాశవాదులైపోయారు. నీకు 80,000 మంది ఓటు వేశారు. మీ తాత కోసం వాళ్ళు అవకాశవాదులా? నాన్న, వాళ్ళందరూ మీ పెద్దబ్బాయిల అమాయకులు నాన్న. పాపం బతకడం తెలియని వాళ్ళు. కానీ నేను కళ్ళు తెరిచాను నాన్న. నేను గెలవాలనుకునేది నన్ను ఓడించిన 2 లక్షల మందిని. మీరేం వినలేదు నాన్న. అసలు మీకేం తెలియదు నాన్న. సరేనా? ఇది మన మధ్య ఉండదు. మన ఫ్యామిలీ స్టేటస్ మొత్తం మారిపోతుంది. లేదు, నువ్వు తప్పు చేస్తున్నావు. నీ తమ్ముడితో చెప్పేస్తాను అన్నావనుకో, గాలిలో కలిసిపోయేది మీ నాన్నగారి పరువే. నన్ను అరెస్ట్ చేస్తే ఊరంతా కాండ్రి చుమ్మేస్తుంది. తమ్ముడి జీవితం, చెల్లాయి పెళ్లి. ఆలోచించో, నిర్ణయం తీసుకో. వాడింకెవరో కాదు సార్. మినిస్టర్, కమిషనర్, ఇన్స్పెక్టర్, నన్మన్. వాడుమి నమస్తే సార్. లాల్ చివరి మాటలను బట్టి ఒక లిస్టు తయారు చేశాను. ఈ లిస్ట్ లో ఉన్న పేర్ల మీదే నాకు డౌట్ గా ఉంది. ఎవరికి తెలియకుండా ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. ఈ రూట్లో ఎందుకు వచ్చావు? ఉంటుందని ఎవరో తెలుసు.
వీడొకడు వీడొకడు. వీళ్ళిద్దరిలో ఇదిగో వీడు చచ్చిపోయాడు, వీడు బతుకున్నాడు. వీడినే మనం హాస్పిటల్ అడ్మిట్ చేసాం. ఇది మన అన్నయ్య. ఇదిగో వీడొకడు, వీడు చచ్చిపోయాడు. వీడిని షూట్ చేసాక ఎస్కేప్ అయ్యాడు. ఈ ముగ్గురు తర్వాత సౌండ్ ప్రకారం ముందు 2 బుల్లెట్, తర్వాత 1 బుల్లెట్, అగైన్ 2 బుల్లెట్లు, మళ్ళీ 1 బుల్లెట్. దీన్ని బట్టి చూస్తే అన్నయ్యకి 2 బుల్లెట్లు తగిలి ఉండాలి. ఏ అన్నయ్యకు బుల్లెట్ మిస్ అయ్యొచ్చుగా? లేదురా, అలా చూస్తే ఆఖరిగా చచ్చినోడి మీద 1 బుల్లెటేగా ఉండాలి, కానీ 2 బుల్లెట్లు ఉన్నాయి. ఆర్డర్ ప్రకారం వీడు ఇక్కడ ఉండాలి, అన్నయ్య ఇక్కడ ఉండాలి. అన్నయ్యనే అనుమానిస్తున్నావా? డ్రెస్సు, హైట్ అన్ని మ్యాచ్ అవుతున్నాయిరా. అన్నయ్య వీడిని చంపేసి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి పడుకుని ఉండొచ్చుగా. ఇదంతా అన్నయ్య ఎందుకు చేయాలరా? ఏంటి దాస్? తప్పకుండా రావాలి. ఓ ఎస్, తప్పకుండా. పెళ్లి కేరళలోనా? 2 ఉన్నాయి. సరే సరే, ఓకే. రెండున్నాయి. అక్యూస్డ్ వేల్ముద్ర మీరిచ్చిన లిస్టులో ఉన్న మీ అన్నయ్య వేల్ముద్రతోనే మ్యాచ్ అవుతోంది సార్. సరే సార్. థ్యాంక్ యూ దాస్. ఏంటి మావయ్య, నాకెలా సీట్ ఇచ్చారని చూస్తున్నావా? నీతో ఉన్న లాల్ ద్వారా నీ అవినీతిని అధిష్టానానికి తెలియజేశాను. ఆ లాల్ని పెట్టిందే నేను. అన్ని సందర్భాల్లో డబ్బు మాత్రం ఉంటే సరిపోదు, కొంచెం పేరు కూడా ఉండాలి. వస్తా. చాలా సంతోషం. వినండి వినండి, ఎంజాయ్ చేయండి. బాబు మల్లికార్జున లేడు, మన కోసం పనిచేస్తానని చెప్పాడు. నిజమన్నా? సూపర్. ఏంట్రా? సరే వస్తున్నా. నాకు సీట్ ఇచ్చారు నాన్న. ఇంకో 6 నెలల్లో నీ కొడుకు ఈ రాష్ట్రంలో పెద్ద మినిస్టర్ నాన్న. నాన్న, ఈ రోజుతో నా తప్పులన్నీ ఆపేస్తాను. మా తాతగారిలో నేను కూడా నిజమైన నాయకుడిగా ఉంటా. మీ మీద ఒట్టేసి చెప్తున్నా. కానీ ఇదంతా మీరు కళ్ళారా చూడాలని నాకు ఆశగానే ఉంది. ఏంట్రా వచ్చారా? 10 నిమిషాల్లో నేను వచ్చేస్తా. తమ్ముడితో చెప్పొద్దన్నా మీరు చెప్తారు, ఎందుకంటే మీరు మీ నాన్నల నిజాయితీ పరులు. రే నా
ఏంటమ్మా నాన్న కనపడడం లేదని ఫోన్ చేశావు? ఎక్కడికి వెళ్ళారు? నేను ఫోన్ చేసినా తీయట్లేదు. మీ నాన్నగారు వచ్చేసారు బాబు. అన్నయ్య నాన్నని తీసుకొచ్చాడు. మీ అన్న పెద్ద రాడుతో తల మీద కొట్టాడు. మురళి ఎక్కడున్నావు? స్టేషన్ లో ఉన్నాను రా. సరే, ఇన్స్పెక్టర్ మణికంఠన్ తీసుకుని పోలీసులు వద్దురా. ఏమంటున్నారు? దయచేసి పోలీసులు పిలవద్దురా. చూడు మురళి, చెప్పరా. నేను చెప్తాను, అంతవరకు వెయిట్ చెయ్యి. ఎందుకు నాన్న? వాడిని అరెస్ట్ చేయొద్దురా, చంపే. లేదంటే మీ తాత సంపాదించిన పేరు ప్రతిష్ట అన్ని మంట కలిసిపోతాయి. దానికి బదులు ఈ కిరాతకుడిని నువ్వే చంపేచ్చినోడా. వద్దు తమ్ముడు, వద్దు. మన తాతగారిలా నేను పెద్ద రాజకీయ నాయకుడు అవ్వాలనుకున్నా, కానీ విధి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. మనసాక్షి లేకుండా ఎంత మందిని చంపేవన్నయ్యా? ఇప్పుడు మన నాన్ననే చంపేలా ఎలా మృగంలా మారేవన్నయ్యా? కసి, నాయకుడు అవ్వాలన్న కసి. నన్ను క్షమించు, నాకు నీ గురించి తెలుసురా. వేరే దారి లేదుగా. సరేనా, నన్ను చంపే. నన్ను చంపే, చంపే, చంపేరా. నువ్వు బయటికి వెళ్ళొద్దు, నా మాట వినవే. రాయ్, నేను వదిలి పెట్టను. నా కొడుకుని వదిలేరా. నానా, మీకేం కాలేదుగా?
వ్యాపారవేత్తల వరుస హత్యల తరువాతగా నిన్న రాత్రి శ్రీనివాస్ అనబడే వ్యాపారవేత్త కూడా హత్య చేయబడ్డారు. ఈయన మాజీ మంత్రి రామస్వామి గారి మనవడన్నది గమనార్హం. వరుస హత్యలకు కారణమైన పాండు, ఆది, రాము, శ్రీను అనే నలుగురు ఏసీపీ జయశ్రీ నాయకత్వంలో